నా ముందున్న వ్యక్తి ఎన్నో సంక్రాంతులు చూశాడు. కానీ ఈ సంక్రాంతి మాత్రం చాలా స్పెషల్, మెమరబుల్ అంటున్నాడు. ఎందుకు? మొన్న ఈ మధ్య వచ్చారా ఇండస్ట్రీకి అంటే లేదు. 25 ఏళ్ళు దాటి 30 వచ్చేసారు ఆయన. అయినా ఈ స్పెషల్ సంక్రాంతి ఎందుకంటే ఎవరినైతే కలవాలనుకున్నాడో ఆయన కలిశాడు. అది ఆనందం. ఇప్పుడు ఆయన ఎవరో చెప్తా. మనకు అమృతాన్ని చూపించేశాడు. ఆయనే హర్షవర్ధన్ గారు. అన్నయ్య నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. వండర్ఫుల్ వర్డ్స్. వండర్ఫుల్ కాదు, నేను చెప్పడానికి ఏం లేదు, అంత క్లియర్గా చెప్పు. అంత సంక్రాంతిని ఎంజాయ్ చేస్తుంది మీరే. 200%. ఒకసారి అసలు ఈ సంక్రాంతికి స్పెషల్ మొత్తం విన్న వాటిలన్నింటిలో ద బెస్ట్ ఇది అన్న ఫీలింగ్ ఏముంది? అంటే దాదాపు ఎప్పుడో 25-30 ఏళ్ళ క్రితం సినిమాకి వెళ్ళాలంటే టౌన్లోని చిన్న చిన్న ఊళ్ళలోని ట్రాక్టర్లు, లారీలు, బస్సులు కట్టించుకొని వెళ్ళేవారు. అది అయిపోయింది అనుకున్నాం. వినేవాళ్ళం మనం. అయితే నేను చూసాను కూడా, నాకు తెలుసు అవన్నీ. అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కల్చర్కి, ఆ ఊళ్ళకి దూరం అయిపోవడంతో పాటు అది మొత్తం ప్రాక్టీస్ పోయింది అన్నది ఒక వాస్తవం. ఇన్నేళ్ల తర్వాత ఆల్మోస్ట్ 2.5 decades, 3 decades అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ వైభవం వచ్చిందంటే, ఆ పూర్వ వైభవం అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, సినిమా హిట్ అవడం ఒక ఎత్తు, అందులో నాకు ఎన్నెన్ని జరిగాయో అవన్నీ దాటుకుంటూ వచ్చి అసలు నాదొక గొడవ, ఇవన్నీ ఈ హ్యాపీనెస్ ఆల్మోస్ట్ 10-20 times ఎక్కువ చేసింది ఈ పబ్లిక్ రెస్పాన్స్. సూపర్ రెస్పాన్స్ కదా. అసలుకి సినిమా థియేటర్కి ముందు రోజు ప్రీమియర్ చూసాం మేము. నమ్మండి ఎన్నిసార్లు వైబ్ వచ్చేసిందో. అరే ఏంటి ఇది, ఆయన వయసు ఒక 20 ఏళ్ళు బ్యాంకులో వేసేసాడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అంత అందంగా కనబడుతుందని అనిపించింది. మొత్తం ఎంత ఎంక్వైరీ చేస్తే ఇందులో అందరికంటే పెద్దగా అద్భుతం అనిపించింది మీ క్యారెక్టర్. ఎందుకు చెప్తా, మిగతా వాళ్ళందరూ ఏదో చేసుకుంటారు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా చాలా పీరియడ్ ఉంది. మీరు ఆ టైంలో జరిగిన ఘోరాలు, అసలు ఎంత అన్యాయం అది, అసలు ఆ అన్యాయంలో నుంచి బయటపడి మళ్ళీ భగవంతుడు మీ అందున్నాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నేను అన్యాయం అనలేను, ఘోరం అంటారు. ప్రమాదం. అంతే, అంత ప్రమాదం కదా మరి. అది ఘోరం, అన్యాయం. లేకపోతే రాక వచ్చిన అవకాశాన్ని అసలు ఇంట్లో జారి పడతాం అంటే ఏంటి అసలుకి? అది దానికి తోడు మొత్తం ఇలా చీలిపోవటం. నాకు విషయం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. కరెక్ట్. అయితే మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారండి మీరు? ఓవరాల్గా మూవీలో ఒక 50 days, అరౌండ్ 50 days, 52 అలా 50+. అందులో నాకు ఒక 20 days చేసిన తర్వాత యాక్సిడెంట్ అయింది. మిగిలిన 30 days అలా అస్సలు ఎక్కడ తెలియకుండా సినిమాలు నేనే 3 సార్లు చూశాను. మొన్న రిలీజ్ అయిన రోజు చూస్తున్నాను, ఇదేంటిది నాకు తెలుసు అక్కడ, కానీ అసలు అనిపించట్లా. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ ద డైరెక్టర్. అనిల్ గారు అసలుకి ఆ పెద్ద పెద్ద అద్భుతాలు తీస్తారని చెప్పడు, అలా తీసుకుంటే వెళ్ళిపోతాడు, ఆ అద్భుతాలు అవుతూ ఉంటాయి. అంతే అంతే అంతే. లేదు, చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ నుంచి కూడా నేను ఎంత భయపడ్డాను. ఎందుకంటే దెబ్బ తగిలి నన్ను పక్కన పెట్టేస్తారన్న బాధ నుంచి లేదు నేను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు చాలా ఆనందంగా ఉండాలి. ఇంకా ఎక్కువైంది టెన్షన్. అవును కదా మరి. ఆ మంచితనాన్ని పోయి వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను నా కాలు కదపలేని పరిస్థితి. కొంచెం కదిపిన ఎంత పెయిన్, వాపులు, అసలు ఒకటి కాదు. అలాంటిది ఎలా చేస్తాడు ఏంటి, చూస్తే బాగున్నాను, చూస్తే ఇలాగ అంటే బాగున్నాను, ఏం లేదు. కానీ దీని గురించి నేను ఒకటి చెప్తా. మేము మా టీం అందరూ, మా ప్రెసిడెంట్ రాంబాబు, మేమందరం కలిసి ఒక ఎన్నిక ఏదో జరిగింది మా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించి. అందరూ చిరంజీవి గారు రమ్మన్నారు గెలిచిన రోజే. సరే అని వెళ్దామని వెళ్తే అడగలేము. చిరంజీవి గారు ఉన్నారు, లోపల కూర్చున్నాం. టక్మని మిమ్మల్ని చూడగానే నాకు అసలు మా హర్ష కదా అని ఒక మెసేజ్ పెట్టా. మెసేజ్ పెడితే అద్దంలో నుంచి చూస్తున్నావు కానీ మెసేజ్ పెడుతున్నావు రిప్లై. ఎందుకు రావట్లేదు లోపలికి అనుకున్నా నేను. ప్రామిస్గా తెలీదు మీకు అసలు అక్కడ యాక్సిడెంట్ అయినట్టు తెలియదు, మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను అనుకున్నాను మేకప్తో అలా ఉన్నారేమో, అదొక గెటప్, ఆ కాలు అలాగా సైకిల్ లాగా పెట్టలేమో, మోకాలు అలా పెట్టలేము, మళ్ళీ తీయడానికి టైం పట్టింది కాబోలు, అందుకనే రావట్లేదు అనుకున్నా నేను. షాక్. మళ్ళీ చిరంజీవి గారు షార్ట్ గ్యాప్లో అటు పోయారు కదా, అప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టారు. పెట్టగానే షాక్ నేను.
అయినా మరి షూటింగ్ ఎలా చేస్తారని చూస్తే థియేటర్లో ఇది ఎలా చూపిస్తారు, ఎవరికైనా ఉంటుంది కదా. అవును. మా బాబోయ్ అసలు హిలేరియస్. నేనైతే సగం అది ఎంత నాకు తెలుసు కాబట్టి ఆ సిచ్యువేషను, షూటింగ్ లొకేషను థరోలో ఎంజాయ్ చేశానండి. మీరు ఆ క్షణం పడిన క్షణం ఉంటుంది కదా, ఇరిగిపోయిందని చెప్పి ఎక్కడ ఐడియా ఉంది కదా, ఆ సెకండ్లో మీ మదిలోకి వచ్చిన ఐడియాస్ ఏంటి? అయిపోయింది అంతా అనిపించింది. ఒకటే మాట, అంటే ఇంకా ఆగస్ట్ అంతా ఈ కొన్ని ఇండస్ట్రీలో ఉన్న స్ట్రైక్లు గొడవల వల్ల షూటింగ్ చేయలేము. సెప్టెంబర్లో ఫుల్ వర్షాలు, షూటింగ్ స్టార్ట్ క్యాన్సిల్. ఇంకా అక్టోబర్లో అయినా జాగ్రత్త చేయాలి, ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. అందులో అప్పటికే 40% అలా అయింది. ఎలాగా చేసేస్తాడు అని వీళ్ళు పరిగెట్టి అదే బాగా హడావుడు ఉంటుంది, బాగా పిండేస్తాడు అన్నయ్య అన్నప్పుడు. అలాంటివన్నీ వింటున్నాం. కానీ ఇది ఎప్పుడైతే అయిందో అయిపోయింది మొత్తం. అందరికీ నేను స్పీడ్ బ్రేకర్ అయిపోయాను. నా వల్ల చాలా పెద్ద అనర్థం ఏదో జరిగిపోతుంది. అంటే ఏంటి, హిట్ ఫ్లాపులు లాంటి ఎఫెక్ట్ పడే మ్యాటర్ కాదు ఇది. ఉన్నా లేకపోయినా ఎవ్వరు అడగరు మెగాస్టార్ వాస్తవం మాట్లాడుకుందాం. కరెక్ట్ అది. కానీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం అన్నీ లేట్ అవుతాయి. నేను కదలడం దగ్గర నుంచి అన్నీ లేట్ అవుతాయి. అసలు దానివల్ల రిలీజ్ డేట్ ఏమైనా కొంచెం పక్కెళ్ళిపోతే ఈయనకున్న స్పెషాలిటీ అది డైరెక్టర్కి, సంక్రాంతి స్పెషల్. సో ఆ తర్వాత ఏమైనా కూడా మనం అంతా ఒక ఒక బ్యాడ్ మెమరీ అయిపోతాం కదా ఈ మూవీకి సంబంధించి అనుకున్నా. అది అవ్వకపోగా కంప్లీట్ రివర్స్. ఇదైతే మీరు ఊహించుంటారు అసలు. నాట్ ఈవెన్ క్లోజ్. నేను పడిపోయిన వెంటనే చాలా సింపుల్, పోనీ హడావుడికి వెళ్ళిపోయి ఏదో చేసి అదంతా కాదు. నా ఆఫీస్ ఫ్లాట్ ఒకసారి వచ్చేది అనుకోండి, ఆ ఫ్లాట్ నుంచి మేము షిఫ్ట్ అయిపోయాం. అంటే అక్కడ అమ్మ ఫ్లాట్లో, నేను ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత వేరే ఫ్రెండ్ ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయాం, అక్కడ ఉంటున్నాం. కానీ ఇది వర్క్ ప్లేస్ ఇలాగ ఉంచాను ఈ ఫ్లాట్. ఆ రోజు అమ్మ అడిగింది అనమాట, అరే చాలా రోజులు అయిపోయింది కదా, మొక్కలు ఎలా ఉన్నాయి, ఇది ఆవిడకు కనెక్ట్ అక్కడ ఉన్న ప్లేస్తో. సరే ఇంకా ఆవిడ ఎక్కడ బయట తీసుకెళ్ళేది లేదు కదా, పదం వెళ్దాం ఒక 1.5 years తర్వాత, ఫుడ్ అక్కడే తిందాం పదా అని చెప్పి ఏదో ఆర్డర్ చేశాను. వెళ్ళాం. అక్కడ ఆ రోజు జస్ట్ మా మదర్ హెల్పర్ సోని అని ఒక అమ్మాయి ఉంటుంది ఇంట్లో, నేను, ముగ్గురు ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ వచ్చింది. ఆ ప్యాక్ మీద ఓపెన్ చేయటం అది అనేది మనం చేస్తాను. నేను అమ్మ ఇప్పుడు వస్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళాను. బయటకు వచ్చేటప్పుడు ఎత్తుగా ఉంటుంది గట్టు. ఆ గట్టు నుంచి చాలా కూల్గా ఇలా మామూలుగా ఇలా కాలు పెడితే స్లిప్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఆ బాత్రూమే కాదు వేరే బాత్రూంలో కూడా బాత్రూమ్ నుంచి బయటకు వస్తాం డోర్ మ్యాట్ మీద స్లిప్ అవడం 3 సార్లు జరిగింది. పెద్దగా పడిపోలేదు కానీ ఆ స్లిప్ అవుతున్నా చూసాను. డోర్ మ్యాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, అక్కడ ఆ పర్టికులర్ టైంలో చూసాం మనం అంత ఇగ్నోర్ చేస్తాం, డోర్ మ్యాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్జెంట్ మార్చారు. సరే వెంటపడ్డా అసిస్టెంట్, ఎలా మార్చేవా లేదా, మార్చేస్తా వెంట మార్చు, అది నేను కాబట్టి సరిపోయింది, ఎవరు పడిన ప్రమాదమే, అంతే కదా. వద్దు మార్చాను, వాళ్ళంతా మార్పించాను. తర్వాత మళ్ళీ స్లిప్ అయింది. ఏంటిది, ఇంకా స్ట్రాంగ్ డోర్ మ్యాట్స్కి వచ్చాం. ఆ రోజు అది ఇంకా అంతే రాజు కరెక్ట్గా ఇల్లు క్లీన్ చేసి అదంతా అమ్మ వస్తుంది కదా అన్న అట్లా ఏం జరిగిందంటే, ఆ డోర్ మ్యాట్ బదులు ఇంకో డోర్ మ్యాట్ రావడం అలా ఏదో జరిగింది మొత్తానికి. పైగా ఆ వాష్రూమ్ నేను ఎప్పుడు యూజ్ చేయను, జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకుని భోజనం వడ్డించడానికి. కిందకు వచ్చాను. అంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇది అని చెప్పగానే ఎంతమంది మాకు అయింది సార్, మాకు అంటే నాకే ముందు 3 సార్లు అయింది నేను చెప్తున్నా. అలా స్లిప్ అవడం, అక్కడ ఒక స్ట్రెచ్ అవ్వడం వల్ల లెగ్ కాస్త పెయిన్ ఒక 2 days ఇబ్బంది పడడం వరకు తెలుసు. కానీ ఈసారి ఏమైందంటే క్రాస్గా స్లిప్ అయిపోయి పక్కనే గోడ ఉంటుంది, ఆ గోడకి వెళ్ళి కొట్టి అది ఎంత గట్టిగా పడ్డానంటే వెంటనే స్పాట్లో విరిపోయింది యాంకిల్. ఇలా చూసేటప్పటికి నాకు కొన్ని నిమిషం ఇది కాదు, ఇది వెళ్ళి తల వెనక తగిలింది. ఈ తల ఎంత గట్టిగా తగిలింది అంటే నాకు అసలు 2 minutes దాకా ఏం జరిగిందో తెలియదు. 2 minutes కాబట్టి అట్లీస్ట్ 1 minute బ్లాక్అవుట్. ఆల్మోస్ట్ ఇంకా అయితే పెట్టుకోలేదు కానీ అలా చూస్తున్నాను, నాకు ఏదో జరిగిందని తెలుస్తుంది. ఇలా ఉన్నా అలా చూసేటప్పటికి కాళ్ళు అలా తిరిగిపోయింది, అంటే ట్విస్ట్ అయ్యి. చెప్తుంటేనే ఎలా ఉంది, ఇంకా వివరంగా చెప్తుంటే చూడలేరు బొమ్మ చూస్తే ఫొటోస్. అబ్బా అయిపోయింది ఇది. అంటే తల ఇంకొంచెం గట్టి తగిలింటే ఇంత కాలు ఎరిగిన దాని గురించి బాధపడడానికి ఏమి ఉండదు, మనిషి ఉండవు. అంటే ఏం తప్పిందో నాకు తెలుసు, అందుకే ఇదో పెద్ద ప్రాబ్లం అనో నష్టం అనో ఏదో ఘోరం జరిగిపోయిందని నాకు అనిపించదు. కాకపోతే ఎందుకు అనిపించదు అంటే, ఒకటి ఇక్కడే మిస్ అయిందో తెలుసు నాకు. నెక్స్ట్ దీని దానికి రిపర్కేషన్ నేను ఏది భయపడ్డానో అది జరగకపోగా
ఇంత బోనస్ దీనికి 10 రెట్లు ఎక్కువ వచ్చేసి ఎలాగా అంటే సెంటిమెంటల్గా ఆలోచించే వాళ్ళ గురించి. దాంతో దిష్టి పోయిందని సినిమా అప్పటికే డిలే అవుతుంది, ఇది అవుతుంది, దానికి ఉన్న దిష్టి పోయింది, మొత్తం నీకు తగిలింది దెబ్బతో పోయింది అంటున్నారు. పైకి నీకు ఎంత పడి నువ్వు ఎంత కష్టపడి ఏదో చేసావు, ఏదో కింద మీద పడ్డావు, దాని ఫలితం ఈరోజు చూడి అంత సక్సెస్ని చూస్తున్నావు అని వినడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ నేను నమ్మలేను. అందరూ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఆ సినిమాకి యాడ్ చేసేది ఏమి ఉండదు. కరెక్ట్. ఫ్రాంక్ గా మాట్లాడు. నా ప్లేస్ లో ఎవరున్నా నా అదృష్టం బాగుండి నాకు వచ్చింది. అంతే. అన్నయ్య ఉంటే అదే చెప్తున్నాను. అన్నయ్య మాట అన్నారు ఏంటంటే, చూసా దెబ్బ తగిలించుకున్నావు అక్కడ పాట డాన్స్ మామూలుగా రెడ్డి అభినవ్ క్యాథరిన్ డాన్స్ చేస్తుంటే నువ్వు కూడా డాన్స్ చేసుకుంటూ రావాలి, చూడాలా బండికి అంకితం అయిపోతుంది డబ్బులు కొట్టుకుంటా అలాగా అని ఆయన సరదాగా అంటున్నారని తెలుసు. కానీ ఒకటి సరదాగా తీసుకోలేకపోయాను. నువ్వు ఉంటే నువ్వు డాన్స్ చేసేవాడు, మిస్ అయిపోయావు నువ్వు అని. నేను అన్నాను, అన్నయ్య నాకు ఇలా జరిగి నేను డాన్స్ చేయలేకపోతున్నాను, అది ఓకే, బాగుంటే మాత్రం మీ పక్కన డాన్స్ చేస్తానా? అంత బుద్ధి లేనోడు కాదు నేను. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఊరికి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు ఆయన అనేసారు. ఆయన లేదన్నా నేను నిజం చెప్తున్నాను, నేను మీరు డాన్స్ చేస్తుండగా పక్కన నేను చేస్తే ఎవరు కాదు అసలు నేనే చూడండి ఇలాగన్నా ఎవరు చూస్తారని ఎవరు కాదన్నా నేనే చూసుకున్నాను నేను. దట్ ఈజ్ యువర్ చార్మ్. అంటే ఏం జరిగినా మంచి నిజంగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటి నా కారు కనుక బాగుండుంటే ఆ పక్కన డాన్స్ వేయించేవారు నాతో కూడా. నా మీద నాకే విరక్తి వచ్చేది, ఎదురా నీకు అవసరం అలాంటి ఘోరాలని తప్పానని సరదాగా నేను కూడా. అంటే ఒక చిన్న స్లిప్ అంటే అంతే, రెప్పపాట్లు ఏదైనా జరగచ్చు. నిజంగా మన కళ్ళ ముందు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. ఎగ్జాక్ట్ నా మనస్సాక్షి తెలుసు ఆ రోజు కనుక. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్తుంటే నాకు తెలుస్తుంది ఆ డోర్ మ్యాట్లది ఎంత ప్రాబ్లమో. ఇంకోటి చెప్తా. ఆ పర్టికులర్ ఫ్లాట్లో నేను ఒంటరిగా గడిపేది కొన్ని గంటలు ఉంటాయి. ఎలాగంటే నేను అక్కడ వర్క్ ప్లేస్ నాది, వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసినా లేదా సిరీస్ పెట్టి కూర్చున్నా బింజ్ వాచ్ కొడతాను, నాకు ఫోన్ మోగదు. మన పరిచయంలో ఎప్పుడో నోటీస్ చేసి నాకు ఇన్కమింగ్ కాల్స్ రావు, అలా చూన్ చేస్తాను అందరినీ. నేను ఫోన్ చేయాల్సిందే ఏదైనా మెసేజ్ చూసాను. సో ఒకవేళ నేను కానీ రాకపోతే, నేను నా ఫోన్ చేయకపోతే మా అమ్మగారు కానీ మా అసిస్టెంట్ కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇది బిజీగా ఉన్నాడు అనుకుంటారు, లేదా నిద్రపోయాడు అనుకుంటారు, లేదా ఎవరో వచ్చి ఉంటారు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఉంటాడు బయటికి. ఇవన్నీ జరుగుతుంటాయి. నాకు ప్రమాదం జరిగిందేమో అన్న ఆలోచన రావడానికి ఆల్మోస్ట్ ఒక 24 hours to 36 hours మినిమం పడుతుంది. ఏంటి ఫోన్ రావట్లేదు, ఏంటి ఎప్పటికి ఏం రాలేదు అని మా మదర్ అనుకోవాలి. వీరుకు ఫోన్ చేయాలి నా అసిస్టెంట్కి, వాడు కూడా సార్ ఇక్కడ ఆఫీస్లో డ్రాప్ చేశానమ్మా మరి ఎక్కడికైనా వెళ్ళారేమో అనుకోవాలి. అప్పుడు ఫోన్ చేయాలి, ఫోన్ ఎత్తట్లేదని నిద్రపోతున్నాను, బిజీగా ఉన్నాను, ఇన్ని ఉంటాయి. నేనేంటంటే పడిన తర్వాత కమింగ్ 4-5 hours కనుక నాకు కనీసం బేసిక్ వాటర్ కూడా దొరకకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. స్వెట్టింగ్ అలా ఉంది, కాలు తీసేలా లేపుదాం అనుకుంటే అప్పట్లో ఏంటి లేపేది, అది మీరు చెప్తుంది ఎంత పెద్ద డేంజర్ అది. ఆ రోజు మా అమ్మ అక్కడ ఉండటం, షీ గేవ్ మీ సెకండ్ లైఫ్, అంతే, ఇంకేం లేదు. ఆ రోజు ఆవిడ ఎందుకు రావాలి అక్కడికి, షీ గేవ్ మీ సెకండ్ లైఫ్, అంతే. ఆ రోజు ఆమె అక్కడ రావడం ఏంటి, ఆవిడ ఉండటం ఏంటి, ఆవిడ ఉంటుండగా జరిగిన తర్వాత నాకు వెంటనే ఇంకా అక్కడి నుంచి అక్కడక్కడక్క మన అన్నీ అయిపోయాయి. అంతకుముందు 1.5 years రాలేదు ఆవిడ ఫ్లాట్కి. అది నిజంగా ఇది మిస్ అయితే ఇప్పుడప్పుడే రారు. నాకు కూడా ఏంటంటే చాలా కమింగ్ స్కెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయి కదా. ఆవిడ అడిగేది ఏంటి, పాత ఇంటికి వెళ్దాం ఒకసారి, అంతే కదా, ఇల్లు చూడాలనిపిస్తుంది, ఆవిడ మొక్కలు వెళ్ళాలి. ఆవిడ అవన్నీ ఆ రీజన్తో వచ్చి ఇది జరిగిన తర్వాత వెంటనే హాస్పిటల్కి, అంటే తలుపులు పగల కొట్టడం, నాకేదో అయింది అనుకోవటం, ఇన్ని ఉంటాయి. ఒకవేళ రాకపోతే అంతే వాళ్ళకి ఆలోచన. ఎందుకంటే 2 days 3 days రోజులు నేను రైటింగ్, నాకు తెలుసు మీరే భయ్యా మన గుహలోకి వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్లీ అదే పదం వాడతా. ఈ గుహలోకి వెళ్ళిపోయాం, ఇప్పుడు రా ఇంకా బయటికి. నాకు ఏంటంటే బేసిక్ ఫోన్ కూడా, అంటే నేను ఒకటి మ్యాండేటరీ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మకి పొద్దున్న ఒక మార్నింగ్ మెసేజ్, మధ్యాహ్నం లంచ్ టైంలో, నైట్ అది కంపల్సరీగా ఇవ్వాలి. సో అదొకటి ఉంది. మరి 24 hours దాటదు కానీ, బట్ ఆ 2 times కూడా బాగా బిజీగా ఉండుంటాడన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది తప్ప ఏదో అయింది అనుకోరు. అబ్బో అంటే కానీ ఈ విషయంలో ఇదంతా అయిపోయినాక మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేయడంలో అనిల్ గట్టేందో నాకు అర్థం కాదు. అది మాత్రం నాకు అసలు నాకు అనిల్ రావుపూడి మీద రెస్పెక్ట్ పెరిగింది అంటే మామూలు కాదు. అంటే దానికి 2 reasons ఉన్నాయి. కేవలం సినిమా మీద ప్రేమ, ఇంకోటి కాదు. నా మీద అఫ్కోర్స్ ఆ సింపతీస్ ఉంటాయి, నేనంటే చాలా అభిమానం, అందులో డౌట్ ఏం లేదు. అవన్నీ ఒక ఎత్తు అయితే, సినిమా మీద కొన్ని సీన్లు సగంలో అయిపోయి ఉన్నాయి. సో ఆ విధంగా నన్ను కంటిన్యూ చేయాలి ఆ 2 scenes కోసమైనా. పోనీ ఆ 2 చేసి మిగిలిన మార్చేయచ్చు. సెకండ్ హాఫ్ నుంచి నన్ను పక్కన పెట్టేయచ్చు, ఆ డ్రమ్స్ కొట్టుకుని వచ్చి.
ఎందుకు ఏదైనా ఒక సీన్ చెప్పేసి అతను ఊరు వెళ్ళిపోయాడు అంతే. రావట్లేదంటే అయిపోయింది కదా. ఇంకోటి చెప్తా, ఆ సగం అయిపోయిన సీన్ కూడా రీషూట్ చేసేయచ్చు. మెగాస్టార్ సినిమా బడ్జెట్ ప్రాబ్లమ్, మొత్తం సెటప్ మళ్ళీ పెట్టి అప్పటప్ప కొట్టేస్తే సగం పావు అయ్యి. కానీ ఆ సినిమా ఫ్లో మిస్ అవుద్ది, మళ్ళీ కొత్తగా ఇంకోళ్ళు పెట్టుకొని మళ్ళీ ఇదంతా చేయటం. పైగా అక్కడున్న ఏదో అతని టీంలో ఉన్న మామూలుగా ఏదో క్యారెక్టర్స్ లాగా ఉంటాం కాదు. నాకు పేరు ఉంటుంది నారాయణ. ఆ పేరుని శశిరేఖ కన్నా ఎక్కువ సార్లు నారాయణ వరప్రసాద్ నారాయణ అనడం ఎక్కువ ఉంటుంది. అవును. సో అంత అతను ఇష్టంగా చెప్పేవాడు ఆ మాడ్యులేషన్ కూడా. అని కలిసి వచ్చేస్తున్నాయి నారాయణ అన్నయ్యని ఇమిటేట్ చేస్తూ చెప్పేవాడు డైలాగ్ చదువుతున్నప్పుడు కూడా. ఆ నారాయణ అన్న సౌండ్ అతను అనిల్కి బాగా ఇష్టం. బేసిక్గా అతను రైట్ హ్యాండ్ అనాలా, స్పైనల్ కార్డ్ అనాలో, నారాయణ రైటర్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు అక్కడ ఈయన వరప్రసాద్, నారాయణ ఉన్నాడు. ఆ నారాయణ క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు వరప్రసాద్ అతని క్యారెక్టర్ మీరు స్వతహాగా రైటర్ కాబట్టి ఏదో మొత్తానికి ఏదో కరెక్ట్ ఇది కూడా అయ్యి ఉంటుంది. ఏదో ఆలోచించి అలా పెట్టాడు. అనిల్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ హీరో. ఎస్, ఆయన అలా అనుకొని అదే రైటర్ మీరు. అవును, హీరో పక్కన రైటర్ అంటే ఇలా మంచి అనాలిసిస్ బాగుంది. అయితే ఇవన్నీ ఓకే, కానీ రిలీజ్ డేట్ అక్కడ మెగాస్టార్ ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ ఇన్ ద సెన్స్ అది చాలా గట్స్తో కూడుకున్న విషయం. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా అందరితో మాటలు పెట్టుకోవాలి. ఏమై అతను కంటిన్యూ చేసి అతను నడవలేకపోతున్నాడు, ఆ పాకుంటూ వచ్చాడు, పాకుంటున్నా మన స్లో మోషన్ అంత దాని వచ్చి మనకు వర్క్ అంతా ఎప్పుడు కావాలి, బాగా పెండింగ్ పడిపోయింది. ఎప్పుడు అనలేదండి, ఎప్పుడు అనలే. కానీ నిజంగా కమర్షియల్ సినిమా ఇంకోటి చెప్తా, అది చెప్పకపోతే అన్నీ. నాకు ఒక సోర్స్ తెలిసింది ఏంటంటే, అనిల్కి విపరీతమైన ప్రెషర్ ఒక ఇద్దరు పెట్టారు. అతనికి నెక్స్ట్ సినిమాలో మంచి రోల్ ఇవ్వచ్చులేండి ఆ పెద్ద అనగానే నాకు ఫోన్ చేశాడు. నాకు తనే చెప్పాడు విషయం, ఎందుకు ఉన్నమాట చెప్పాను. మార్చడాలు నేను ఇవన్నీ మాట్లాడాను, ఇవన్నీ చాలాసార్లు చెప్పాను కాబట్టి రిపీట్ చేయట్లేదు. ఈ మార్చడాలు ఇవి ఉండబోయా, నాకు చాలామంది నాకు కొంత ప్రెషర్ పెడుతున్నారు. వాళ్ళకి చెప్పేశా ఇలాంటివి జరగవు మన దగ్గర, మీరు ఉంటున్నారు, మీరు చేస్తున్నారు, కదలలేరు అంతే కదా, నేను చూసుకుంటాను, డైలాగ్ చెప్పవచ్చు కదా. అంటే నాకేంటంటే ఎమోషనల్ అవుతున్నాడా, నా పరిస్థితి తెలియదు, ఏదో నడిచేయగలను అనుకుంటున్నాడేమో, ఎలాగ అనిల్కి చెప్దాం. లేదు భయ్యా, మీరు వచ్చి ఒకసారి చూడండి నా పరిస్థితి, చూడాలి ఏమి లేవు, షూటింగ్ మీరు ఎప్పుడు రాగలుగుతారో అప్పుడు ప్లాన్ చేద్దాం. నాకైతే నమ్మకం లేదు. అంటే లోపల విపరీతం ఆనందం ఉంది, కానీ నేను ఎలా చేస్తా, కాలు కదపలేకపోతున్నాను. పైగా సర్జరీ, పెద్ద కట్టు కట్టారు, ఎంత బరువు ఉంది. దానికోసం ఆ ప్యాంట్ని కింద నుంచి కట్ చేసి ఒక జిప్ పెట్టి వేసుకోవటానికి వీలుగా దానికో సాక్ లాగా ఒకటి తొడిగి, ఒకటి కాదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని మీద ఒక వీడియో తీసుకున్నారు. ఉన్నాయి. ఇంకా అల్టిమేట్ చెప్తా. ఇంకా సర్జరీ అయ్యింది 23 ఫస్ట్ షూటింగ్ అక్టోబర్ 1. ఈ 7-8 రోజుల్లో ఎంత కోలుకుందో తెలియదు. అంటే బేసిక్ కోలుకోవడానికి 3 వారాలు పడుతుంది. అంత విరిగిన, అంటే ప్లేట్స్ పెట్టారు, స్క్రూలు బిగించారు అంతా. ఇప్పుడు నా టెన్షన్ అంతా అన్నయ్య. అంటే మన చాలా అభిమానం, నేనంటే అంత డౌట్ ఏం లేదా, బాగా చూసుకుంటారు. అభిమానం అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ ఏం లేదు, పైగా చాలా మంచి ఒపీనియన్. కానీ ఇది అయిందని తెలిసేటప్పటికి ఎలా ఉంటుంది రియాక్షన్, ఎలా ఉంటుంది. జర్మనీ వెళ్ళి వచ్చి ఉన్నారు, జర్మనీ నుంచి రాగానే షూటింగ్ ఈ రోజు నైట్, అదే మీసాల పిల్ల సాంగ్ లీడ్, అమ్మాయిలందరం క్లాస్ పీకి అందులో ఎంట్రీ ముందు తీసేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత 2 నెలలు వేరే షూటింగ్లు చేసి ఇప్పుడు ఆ బ్యాలెన్సింగ్ మందు కొడుతూ అమ్మాయిల గురించి మాట్లాడదా. సో కూర్చోవచ్చు, సేఫ్ వాక్ చేసుకుంటూ లోపలికి రావడం అదంతా ముందు తీసాం, సినిమాలో ఉంటుంది. ఇప్పుడు నాకు టెన్షన్, అన్నయ్య వస్తున్నారు, నైట్ షూట్. ఇందులో ఫోన్ వచ్చింది. ఫోన్లో నేను ఫోన్ ఎత్తగానే, సార్ ఏం మాట్లాడాలో తెలియట్లే. అన్నయ్య నాకు ఇలాగా, ఎలా భరించావయ్యా నొప్పి, ఫస్ట్ డే. నేను ఒకసారి ఎలా వస్తున్నావు షూటింగ్కి, అదేవో ఎక్స్పెక్ట్ చేశా. సరే అయిపోయింది, సర్జరీ అయిపోయింది కదా, ఓకే బాగానే ఉన్నాడు కదా, జాగ్రత్తగా ఎలా వస్తున్నాడు షూటింగ్కి, పలకరిద్దాం, లొకేషన్లో ఎందుకు అప్పుడు విన్నారు ఆయన సాయి కృష్ణ తెలుసు. సాయి ఏం చేశాడంటే ఆయనకి ఆ ఫోటోలు పంపించాడు. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఎందుకు పంపించాడు అనుకున్నాను. అది చూసాక ఆయన సీరియస్నెస్ అర్థమైంది. ఏంటి ఇంతలాగా ఎలాగా అంటే, ఇలా గోడ ఉంది సార్, కొట్టేసి పాప ఇలా భరించాడు ఇదే డైలాగ్. సార్ అది సరే ఎలా వస్తున్నావు, ఇప్పుడు పాయింట్కి వస్తా. నెక్స్ట్ ఎలా వస్తున్నావు అంటే, సార్ అది కంపెనీ బండి వస్తుంది సార్, ఇన్నోవా 5కి స్టార్ట్ అయిపో 5కి స్టార్ట్ అయిపోతున్నాను సార్, వచ్చేస్తున్నాను. వద్దు 6:30కి రా, చిన్న విషయం ఉంది చెప్తాను, అనిల్తో మాట్లాడతాను, నువ్వు 6:30కి బయలుదేరేలా ప్లాన్ చేసుకో,
విషయం ఏంటంటే ఒక ఎస్యూవి వెహికల్ ఆయన పర్సనల్, దానిలో వెనక 4 సీట్లు తీయించేసి అంటే ఓపెన్ అప్ చేసి ఆ ఓపెన్ ప్లేస్లో వీల్ చైర్ వచ్చేలాగా ఒక ర్యాంప్ పెట్టి నాకు వీల్ చైర్ పంపించి ఫ్రెష్గా ఓ వీల్ చైర్, ఇవేం అదే లేవు, నేనేదో వాకర్ పట్టుకొని వెళ్ళే కార్యక్రమం ఇలా అనుకుంటున్నా, నేను అంత నడవడం కష్టం అని చెప్పి వీల్ చైర్ పంపించి ఆ ర్యాంప్ మీద నుంచి ఆ పైకి ఎక్కిస్తే అందులో కూర్చుంటే లొకేషన్, మళ్ళీ బ్యాక్ టు హోమ్. నేను షాక్, సార్ అవన్నీ ఇప్పుడు ఎందుకండి ఏంటిది అన్న, ఉన్నారు సార్ నీకు ఆ వెహికల్ నీకు పూర్తిగా తగ్గదే నీ దగ్గర ఉంచేసుకో, వీల్ చైర్ వెహికల్ అవన్నీ యూజ్ ఇట్. సో ఆయన అన్నది ఏంటంటే నేను ఇంకా అన్నయ్య ఏంటిది అంటున్నా అంటే ఆ వెహికల్ నీ దగ్గర ఉంచేసుకో, ఎంత కాలమైతే అంత కాలం, నువ్వు షూటింగ్ రావడమే కాదు హాస్పిటల్కి రివ్యూస్కి బయటకు వెళ్ళాలి కదా, అప్పుడు కూడా వేరే పనులు ఏమైనా ఉంటాయా బయటికి, ప్రతి దానికి ఆ వెహికల్ వాడుకొని కంఫర్టబుల్గా ఉంటుంది. ఆయనకి ఏం అవసరం నిజంగా కూడా, నా గొడవ ఏదైనా పడి వస్తా, డైరెక్టర్ ఏదో ఒప్పేసుకున్నాడు, ఆయన ఏదో చేస్తానన్నాడు, ఆర్టిస్ట్ ఏదో వస్తానన్నాడు, ఈయన లైట్ తీసుకోవచ్చు అంటే మంచిగా మాట్లాడి వదిలేయచ్చు. ఎంత కన్సర్న్ అంటే లొకేషన్కి వచ్చినప్పుడు ఇంకా లొకేషన్లో చెప్పాలి. చాలా సందర్భాల్లో నాకేంటంటే ఒక స్కూటర్ ఉంటుంది, వీడియో పంపిస్తాను, చూసాను, నేను చూసాను, హ్యాండిల్ లాగా ఉండి ఇలా ఉండి కింద కూర్చునే ప్లేస్లో ఒక కుషన్ ఉంటుంది, అది కూర్చోడానికి కాదు, కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, మోకాళ్ళు పెట్టి ఇలా మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు, మోకాళ్ళ. దానివల్ల ఏమవుతుందంటే కాలు బరువు కిందకి వెళ్ళదు, ఈజీగా నడవచ్చు. వాకర్ పెట్టి ఎన్ని జంపులు చేస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, అలాంటిది ఇల్లంతా తిరిగేసేవాడిని అది వేసుకుని జుమ్ అది భలే దొరికింది నాకు. సో ఇదేంటి పాయింట్, అక్కడికి వచ్చాక అది పట్టుకొని దిగేటప్పుడు అది ఎక్కడం, వీల్ చైర్ నుంచి ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ఆయన వచ్చి భుజం ఊతెచ్చి నన్ను లేపి నాకు ఈ కళ్ళలో నీళ్ళు వచ్చేవి, అన్న ప్లీజ్ ప్లీజ్ అంటే ఇవన్నీ ఆయనతో అక్కడ ఎవరు మెగాస్టార్, మనం చిన్నప్పటి నుంచి చూసిన ఒక అద్భుతమైన ఒక ఆల్మోస్ట్ ఒక డెమిగాడ్ లాంటి పర్సన్. నాకు ఇప్పుడు ఆరాధన భక్తి అవన్నీ ఒక ఎత్తు, నాకేంటంటే ఆయనకన్నా ఒక సుపీరియర్ ఫీలింగ్ నాకు. ఈయనకి నా అంత ఫ్యాన్, అసలు తిరుగులేని ఫ్యాన్ నేను అన్న. ఈ జెస్చర్స్తో ఈ యాక్టివిటీస్తో ఆయన నన్ను ఎంత చేశారు. చిన్న పిల్లాడిని ఎత్తినట్టు దా అని చెప్పి మధ్యలో ఎక్కడైనా షార్ట్ కరెక్ట్గా సైకిల్ తీస్తారు, షార్ట్ రోల్ కెమెరా అసిస్టెంట్ వీరుగడ్ వచ్చి లాగేస్తాడు కదా సైకిల్, అప్పుడు కాలు జాగ్రత్తగా అలా పెట్టాలి, అభినవ్ వెనకాల అలా పెట్టాలి జాగ్రత్తగా. ఈయన వచ్చి ఆ సైకిల్ తీసేటప్పుడు ఈయన దన్నిచ్చి నాకు ఇలా వచ్చి నిల్చొని ఎన్ని రోజులు 50 రోజులు, అస్సలు 50 రోజులు అదే 30 రోజులు వాటెవర్ 3 రోజులైనా చాలా ఎక్కువ. అసలు నేను అన్మ్యాచబుల్ సార్, ఇంతంత కాదు, ప్రతి దాంట్లో రోజు వచ్చి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎక్కడా మనోడు అంటే సార్ అంత ఓకే కదా బాగుంది రాగానే అందులో మళ్ళీ ఇది అదే అనిపిస్తుంది, ఇది నష్టమా ఇది మంచిగా తెలియదు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా, ఇది అసలు మంచి జరిగిందా దీనివల్ల నష్టం జరిగిందా అంటే ఇప్పుడు ఇది చాలా జెన్యున్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు అందరూ బాగుంటాం. నాది వైరల్ అండ్ రీల్లో డైలాగ్ ఇది, వన్ హ్యాస్ టు ఫెయిల్. ఎందుకంటే ఒకసారి పడితేనే తెలుస్తుంది మనకి అయినోళ్ళు ఎవరో శత్రువులు ఎవరో అయినోళ్ళు ఎవరో, లేకపోతే ఎలా తెలుస్తుంది. సో మనకి అన్ని బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇదే రీల్లో డైలాగ్. అది ఏదో ఎవరిని ఉద్దేశం చెప్పాను అనుకున్నాను, చుట్టూ తిరిగి నాకే అది నా పాట నేర్పించే లైన్ అవుతుంది. నా జీవితంలో అదే వన్ హ్యాస్ టు ఫెయిల్, అది గుర్తొస్తుంది నాకు. ఒకసారి వన్ హ్యాస్ టు ఫాల్ అనాలేమో ఇప్పుడు నేను ఖాళీ తర్వాత అయినా ఇది మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎలా మనం డిస్కనెక్ట్ అయిపోయి సినిమా కోసం అవతల భయపడి ఉద్రబాబు ఈ కాలు వేసుకుని మనిషి చేయలేడు వెళ్ళిపోతా అనుకుని ఏ తప్పు లేదు శివ. నేను ఆనెస్ట్గా చెప్తాను, ఎవరు మన కోసం ఎందుకు ఆగాలి, అసలు అనిల్ ఎందుకు చేశాడు నాకు అర్థం కావట్లా, చేసినోడు ఎందుకు చేశాడు అనుకోవట్లేదు, వెళ్తున్నాడు ఎందుకు వెళ్ళాడు అని నేను అనుకుంటా. వెళ్ళిపో మంచిదే, నా కర్మగానే ఇది వచ్చింది. కానీ ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది కర్మ కాలటం కాదు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే రన్నింగ్లో ఉన్న సినిమా పెద్ద స్టార్ సినిమా నన్ను ఏమీ కాకుండా మార్చేయచ్చు, స్టార్ట్ అవ్వని సినిమా నా కోసం ఆగొచ్చు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆగిన సినిమాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళకి ఏదో కుదరక డబ్బులు ఏమైనా కుదరక అది నాకు కొట్టేసింది. నేను దానికి బాధపడుతున్నా. నేను ఆగిన సినిమా ఒకటి ఉంది, దానికోసం నేను చాలా ఆగి వెయిట్ చేసి లేదా సినిమా మనం ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అని వాళ్ళు అంటే అది నిజం అనుకొని ఇదంతా చేసి ఇలా విరిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడు నడవలేకపోతే ఆగుదామా లేకపోతే కష్టమైపోతుంది అది ఏమనకుండా ఫట్ ఓ డెసిషన్ టేకెన్ అయిపోయింది. అది ఎంత పెద్ద సినిమా కాదు, ఈ సినిమాతో పోల్చకూడదు, కానీ పోలిస్తే నథింగ్. పోల్చకుండా ఒక సినిమాలాగా చూడాలి కాబట్టి ఎక్కడైనా మనకి వర్కే. కానీ నిజం ఏం తెలిసింది,
ఏ స్టార్ అయితే పక్కన పెట్టేయచ్చు నన్ను, ఆ స్పీడ్కి అలా ప్రెషర్స్కి అడ్డవుతున్నా వాళ్ళు భుజాలను ఇవ్వటం ఏంటి, నెత్తిన పెట్టుకొని చూసుకోవడం ఏంటి, ఎవరైతే నా కోసం ఆగొచ్చో వాళ్ళు అసలు డెసిషన్ టేకెన్ లేదు, డెసిషన్ టేకెన్ అసలు. సార్ మీకు నెక్స్ట్ సినిమా ఇదే నేను అది తప్పు అంటలేదు, కానీ ఇది తెలియటానికి జరిగింది నాకు. అదే అంటే ఖచ్చితంగా కర్మని మనం ఫీల్ అవ్వాలి. కర్మ అనేది బ్యాడ్ వర్డ్ కాదు. కర్మ అనేది మన లైఫ్లో జరిగే జీవిత సత్యాలకు సంబంధించిన ఒక కోణం. ఎస్ అంటే నాకు అందుకే పడిపోయాను, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. ఫస్ట్ ఆ మాట ఎందుకన్నా అంటే తలకి నాకు ఎలా తగిలిందో నాకు ఫస్ట్ ఈ సినిమా పక్కన పెడదాం కదా. అవును, తలకి తగిలిన దెబ్బ ఆ రోజు మా అమ్మగారు అక్కడ లేకపోతే ఆవిడ అప్పటికే ఒక 15-20 సార్లు అడిగారు, అరే ఫ్లాట్ తీసుకెళ్ళరా ఇప్పుడు చాలా అమ్మా ఇప్పుడు ఇవాళ కదమ్మా రేపు వెళ్దాం అది ఇది. అలాంటిది ఆ రోజు ఆవిడ ఇంకా రావడం, ఆవిడ ఇన్సిస్ట్ చేసేది ఏదో ప్రమాదం జరిగిపోతుందని ఆవిడ తెలిసిందా నాకు తెలియదు, కానీ ఇవన్నీ మిరాకిల్స్ మ్యాజికల్ కనిపిస్తాయి. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కొంత తెలుసు, ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా సీన్ అమ్మో బాబోయ్ ఎట్లా భరించాడు. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒకసారి టక్మని ఒకళ్ళు పడ్డారు, లేపుతానంటే నువ్వు ఏమైనా చేయగానే నన్ను మాత్రం ముట్టుకోమాట, ఎందుకంటే 2 కాళ్ళ మీద లేవాలి కదా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు. ఎట్లాగంటే ఇంకా అసలు స్ట్రెచ్చర్ ఉండాలి. ఇది చెప్తున్నాను చూడ, ఆ క్లిప్స్ కూడా పంపిస్తాను సైకిల్ పంపించండి, దాంట్లో పెడితే. ఇంకోటి ఏంటంటే ఈ క్యాన్వాస్ టెంట్ క్లాత్స్ ఉంటాయి కదా, దాని మెటీరియల్ ఏమంటారు తెలియదు, క్లాత్ లో ఉంటాయి, వాటితో స్ట్రెచ్చర్స్ వస్తాయి. అంటే మన స్ట్రెచ్చర్ లాగే ఉండి తల దగ్గర కాళ్ళ దగ్గర ఇద్దరు పట్టుకోవడానికి వీలుగా మధ్యలో 3 అంటే ఒక 3 పట్టుకోవచ్చు, లేకపోతే 2 పట్టుకోవచ్చు. ఇది ప్రతి ఇంట్లో ఉండాలంటాను నేను. కరెక్ట్, నిజమే. అది ఎంత పెద్ద ప్రమాదం ఒక్కోసారి. ఎందుకంటే గబుక్కని మనం లేపేస్తే అది ఇంకోటి అవ్వచ్చు అలా పడిపోయిన వాళ్ళు లేపకూడదు. మెడ ఒక్కోసారి ఇలా లేపుతారు, మెడలాని విరిగితే ఇంకేమన్నా అది డిస్కషన్ లేదు. అంటే మనం ఆత్రంతో భయంతో కంగారుతో చేసే పనులు పెద్ద బ్లండర్ అయిపోతాయి. ఎన్నో కొంటాం, ఇది ఒకటి కొని పెట్టేయండి ఇంట్లో, జీవితకాలం వాడలేదండి, వేస్ట్ అయిపోయింది, మీ అదృష్టం మంచిదే కదా, అది వాడలేదు వాడకూడదు, వాడకూడదనే కొనండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు మేము ఎప్పుడు వాడలేదంటే అది అదృష్టం కదా. అది అదృష్టం. మేము ఎంత ప్రీమియం కట్టేసాము, మాకు ఎంత లక్షలు, కోట్లు. ఇప్పుడు అదే అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ పాయింట్ ఏంటంటే ఆ సైకిల్ ఒకటి, ఈ స్ట్రెచ్చర్ క్లాత్ ఒకటి, అవి ఉంటే ఇప్పుడు ఏజ్లో పెద్దోళ్ళు ఉంటారు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేపలేము. ఇలా దొర్లు వాళ్ళు దాని మీదకి వెళ్తే అది అలా లేపి మంచం మీద అయితే ముందు కూర్చోబెట్టచ్చు మనిషిని. ఒక వాటర్ ఇవ్వకూడదు, ఇచ్చే టైంలో కొద్దిసేపు ఇవ్వచ్చు. ఇలా కింద పడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చూస్తూనే ఉంటాం అంబులెన్స్ వచ్చేదాకా. లిటరలీ దట్స్ వాట్ హ్యాపెండ్. కొంతమంది రోడ్డు మీద గాబరా చేసి తెలియకుండా ఒక 1/2 లీటర్ వాటర్ తప్పించేస్తారు. అది ఎంత డేంజర్ అది. ఒక్కొక్కసారి ఏళ్ళు లాగేస్తుంటారు, కాళ్ళు లాగేస్తుంటారు, కాళ్ళు ఎదిరిచ్చేసేయమంటుంటారు. ఆ టైంలో ఇంక వాళ్ళు ఏం చెప్తే చేయాల్సింది, ఎందుకంటే వీఆర్ ద విక్టిమ్స్. అక్కడ పడ్డోడు ఎవడైతే ఉన్నాడో వాడే విక్టిమ్ కదా. ఇది చాలా సీరియస్ టాపిక్. నిజంగా మనం పాపం మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే మీకు జరిగింది ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. ఆ డోర్ మ్యాట్స్ దగ్గర కానీ డోర్ మ్యాట్ ఒకసారి జారింది, ఓహో ఇది జారింది ఇక్కడ, ఇది వాడొద్దు అని చెప్పేసి రావాలి తప్ప దాన్ని ఇంకోటి మార్చినా కూడా అదే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, అది నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు నేను ఉంటాను కొత్త ఫ్లాట్, ఏదైతే మా మదర్ నేను షిఫ్ట్ అయిపోయాము, అక్కడ ఎత్తుగా ఉండదు వాష్ రూమ్, జస్ట్ జనరల్ గా మోడర్న్ కన్స్ట్రక్షన్. ఇది పాతది, ఆల్మోస్ట్ 15 ఏళ్ళ క్రితం. నాకు ఇప్పుడు నచ్చి అక్కడ దిగి ఆ సెంటిమెంటల్ గా నా వర్కౌట్ ఉంది కంటిన్యూ అవడమే తప్ప ఇప్పుడు దాంతో ఇంకో లెసన్, బట్ వాట్ ఎవర్ అది నేను తప్పు అనుకోవట్లే. అంటే తప్పు ఒప్పులు పక్కన పెట్టేసి ఒక లెసన్లా తీసుకుని ఓకే ఈ మెసేజ్ అందరికి చెప్దాం. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో నాకు ఇలా జరిగింది చూస్తారు కదా, అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళు వచ్చి పలకరిస్తుంటారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యి మీలాగే అయిందండి ఒక ఆమెకి, పెద్దవిడ ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ చేశారు, సేమ్ డోర్ మ్యాట్ మీద స్లిప్ అయ్యి కాళ్ళు ఇరిగిపోయింది ఆవిడ. నిజమే, ఇప్పుడు మీరు చెప్తుంది హెడ్ తగిలితే కాదు, 75 years లేడీకి కాళ్ళు ఇరిగితే ఇంకా చాలా ప్రమాదం. అంత ప్రమాదం పాపం, పనులు చేసుకునే దానికి ఎంత ఇబ్బంది అది. సో మన మదర్స్ అందరికి ఎంత ఉపయోగపడిద్దో ఇది టాపిక్. అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటంటే నేను అదే అన్నా, హాస్పిటల్లో సర్జన్స్, నాకు సర్జరీ చేసిన రవితేజ గారు కానీ, గురువారెడ్డి గారు, ఆదర్శ్ గారు, వాళ్ళు నాకు ఫిజియోథెరపీ చేసినప్పుడు కానీ, ఎక్స్రేకి నేను హాస్పిటల్ స్కూటర్ వేసుకుని వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఇది ఎక్కడిది తెలియదు, అది ఒకటి ఉందని. సర్జన్స్కి డాక్టర్స్కి తెలియదు అంటే దట్ ఈస్ సంథింగ్ న్యూ. అది కూడా నాకెక్కడ తెలుసు, నేను వెళ్ళిన రెక్కీ చేసిన వన్ ఆఫ్ ది యూరోప్ ట్రిప్స్లో ఊరికే ఒక హాలిడేకి వెకేషన్కి వెళ్ళినప్పుడు అనుకుంటా, రెక్కీ కూడా అక్కడికి రెక్కే ఇటలీకి వెళ్ళి రైట్. ఎందుకంటే అక్కడ స్టాఫ్ ఒక అతను ఇలా వచ్చేవాడు, అక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఈజీ కాదు కదా, ఒక ఊబర్ షేరింగ్ ఆటో లేకపోతే ఏదో గబుక్కని ఉండవు. సో కొంత నడవగలిగే డిస్టెన్స్ ఉన్నప్పుడు నడిచేస్తారు వాళ్ళు.
సో అతను అది తీసుకుని వచ్చేవాడు, చూసేవాడిని ఏంటిది అన్న కాలు మడత పెట్టి వెళ్ళి వస్తే ఫ్రాక్చర్ అయిందంట. ఓ ఇది బాగుంది, అది ఎక్కడో చూడండి. ఆ ట్రిప్లో ఆ విజువల్ నాకు ఎలా హెల్ప్ అయింది అన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాజీవ్ వచ్చాడు హాస్పిటల్కి. రాజీవ్తో అన్న వాకర్ పెట్టుకుని ఇప్పుడు బెడ్ ఉంది కదా, బెడ్ నుంచి బాత్రూమ్ దాకా నేను వెళ్ళాలి రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవడానికి. ఇది లేచి ఇంత వెయిట్తో వీక్ అయిపోయిన చేతులు, ఫుడ్ లేదు ప్రాపర్గా, అలా ఒక్కొక్క అడుగేసి అక్కడికి వెళ్తామంటే ప్రాణం. అంటే ఇక్కడ ఎలా కనిపించిందో చెప్పనా, దాని గురించి ఇంకో రకంగా చెప్తా. ఒకసారి నీళ్ళు తాగాలంటే భయం వేసేది, మళ్ళీ బాత్రూమ్కి ఏం వెళ్తాంలే, బా అంత భయంకరంగా ఉండేది. సెలైన్ గిలైన్ పెడుతుంటే నాకు ఈ బెడ్ పెయిన్ అది అలవాటు లేక చెప్తున్నాను, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి బస్ మనం. అవ్వదంటే కుదరదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది అన్న రాజీవ్తో ఇప్పుడు వచ్చాక సెకండ్ డే వచ్చాడు. ఇంటికి వెళ్ళాక ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటున్నాం. సో నేనేంటి సర్జికల్ కార్డ్స్ ఉంటాయి మనకి హాస్పిటల్, ఈ రిమోట్ నొక్కితే వెనక నుంచి లేవడం, కాళ్ళు లేవడం, ఇది రెంట్కి తీసుకుందాం ఫిక్స్ అయ్యా. అది ఉండాలి, మామూలు మంచం మీద పడుకుంటే లేవడం దగ్గర నుంచి ఇబ్బంది. సో ఇది లాస్ట్ టైం చెయ్యరు, నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో వచ్చిన ఐడియా. ఇది అయిపోయిన తర్వాత రాజీవ్తో అన్నా, అరే యూరోప్లో చూశాను రా, అసలు భలే ఉంటుంది, అది ఉంటే మన కాలు కింద పెట్టక్కర్లేదు, ఈ వాకర్తో జంప్ చేస్తుంటే నాకు చాలా తడొచ్చేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ట్రై చేద్దాం రా, ఇక్కడ ఉంటుందేమో, ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. వెయిట్ అని చెప్పి ముందు రోజు మా చెల్లితో మాట్లాడేటప్పుడు తను నాకు తెలిసింది స్క్రీన్ షాట్ పంపించింది ఒకటేదో, అది చూపించాను, అడుగుదాము అని చెప్పి. తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఓల్డ్ సిటీలో, రాజు కనకాల అన్నకి ప్రపంచం అందరూ ఫ్రెండ్సే. ఖచ్చితంగా 10 నిమిషాలు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉందని. షాక్, నిజమా, నీకేం కావాలి చెప్పు, ఏంటిదంతా అన్నాడు. అప్పటికి వీల్ చైర్ ఏదో మాట్లాడా, రిమోట్ కంట్రోల్ వీల్ చైర్, అదంతా 70,000 అంతా అవుతుంది, అవసరం అంతే అన్నాడు. అంటే అలా కదరా, నేను అంటే అక్కడ కూడా వీల్ చైర్ రిమోట్తో అలా ఎవరిని ఇబ్బంది పెట్టలేం కదా, నీకు అదేం అక్కర్లేదు, ఇది ఉంటే చాలు, ఎక్కువ యాక్సిడెంట్ అవ్వక నేను చూసుకుంటా అని చెప్పి అప్పుడు అది కొనిపెట్టాడు, అంటే పంపించాడు. ఇంటికి నేను వెళ్ళిన క్షణం నుంచి అది నా దగ్గర ఉంది, కాట్ రెడీగా ఉంది, ఈ స్కూటర్ ఉంది, దాని స్కూటర్ అంటారు, అది తోసుకుంటా అలాగే ఎంత క్యాజువల్ ఈజీ అయిపోయింది లైఫ్. నేనైతే ఫస్ట్ చూడగానే మీ సినిమాలో క్యారెక్టర్ స్కూటర్ ఉంది, కొత్త కొత్త ఐటమ్ ఏదో తీసుకొచ్చాడు ఆ బాణీలు, హర్ష ఏదో భలే చేస్తున్నాడు అనుకున్నా నేను. కాదు, దీనికి ఎక్స్టెన్షన్ చెప్తా. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, లొకేషన్కి వచ్చింది అమ్మాయి వచ్చి, సార్ మీరు ఒక బండి మీద ఏదో నడుస్తున్నారు ఆ రోజు అంటే, పరామర్శించడానికి అడుగుతుందా, అవును అన్న. ఆ సీన్ లేదండి సార్ సినిమాలో. దిస్ ఈస్ ద కాంప్లిమెంట్. అసలు సూపర్ ఇది, నీల్ అంటే జీనియస్. డైరెక్ట్ చెప్పి చేశాడు, జనం గుర్తుపట్టరు, చూడండి భయ్యా నేను చేస్తాను అన్నాడు. ఇది అంటే నేను కూడా ఆ రోజు వచ్చాను కాబట్టి నాకు తెలుసు, లేకపోతే నాకు మాత్రమే తెలుసు. అంతే కదా, ఐఎమ్ రియల్లీ షాక్డ్ అసలు. ఆ సిచ్యువేషన్లో మీరు ఫోటో దిగుదామంటే కూడా రాలే పరిస్థితి కదా, అలా కూర్చుని ఆ మిర్రర్లో నుంచి అలా చూస్తున్నారు. ఇదేంది మన హర్ష అలా చూస్తున్నాడు, లోపల రావట్లేదు అనుకుంటున్నా నేను. తర్వాత నాకు రాజీవ్ అన్న చెప్పాడు, చాలా పెద్దది, మనవాడు సరదాగా నవ్వుకుంటూ చెప్పాడు, ఎంత పెద్ద యాక్సిడెంటో తెలుసా అని చెప్పినప్పుడు అమ్మ చాలా బాధ వేసింది. నేనేంటంటే బేసిక్గా అంటే వర్క్ కాబట్టి లొకేషన్కి వచ్చాను కాబట్టి తెలిసిపోయింది, కానీ నేను ఏదైనా ఒక మైనస్ నష్టం ఉంటే ఎవరితో షేర్ చేసుకోను, తెలుసు కదా మనమే. అంటే అది దేనికంటే అవన్నీ మనం పడలేం, అసానుభూతులు అవన్నీ, కానీ నిజం కూడా అవసరం లేదు. అంటే ఒకటి ప్రేమే అందరిది కాదట్లే, కానీ ఇది అసలైన ప్రేమ. ఓ పని జరిగేలా చూసి మనకు వస్తున్న నిరుత్సాహం, నీరసం, నిజంగా ఆ సైకిల్ లేకపోతే శివ ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు ఇది ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నానంటే, ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వాకర్ పెట్టి ఇలా జంప్ చేస్తున్నారు, నడవడం కష్టం, ఈ కాళ్ళు ఎరగడాలు ఇవన్నీ. అయ్యో, మీ కాళ్ళ లోపల ప్లేట్లు స్పూన్లు పెట్టి ఎంత ఇబ్బంది. ఇప్పుడు నేనేమంటానంటే అలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే ఎవరో ఒకరికి హెల్ప్ అవుద్ది. కరెక్ట్. నేను ఎంత కాస్ట్ అది అరౌండ్ 7,000, 6,000, అంతే, 6,000 to 8,000 మధ్యలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంటే ఏంటంటే బేసిక్గా అది ఎలా అంటే, ఇంకా స్మాల్ డీటెయిల్ చెప్తున్నాను, మనం మామూలుగా బాత్రూమ్కి వెళ్ళడానికి దేనికి వాడుకుందాం అనుకుంటే, నాకు డాక్టర్ స్నానం చేయొద్దని చెప్పారు. నాకేమో షూటింగ్కి వెళ్ళినప్పుడు నా హెయిర్ అది ఐ హ్యావ్ మై ప్రాబ్లమ్స్, స్నానం చేయకపోతే బాగోదు. కానీ ఎలా చేస్తాను అన్న దానికి షవర్ కింద నిల్చోలేం కాబట్టి నేను ఈ సైకిల్ వేసుకుని అలా వెళ్ళిపోయి వాష్ బేసిన్ ముందు నిల్చుంటే నా బ్రష్ చేసుకోవడం, షేవింగ్ దగ్గర నుంచి కూడా నాకు స్ట్రెస్ లేదు, 2 చేతులు ఫ్రీ, కాలు దాని మీద ఇలా రెస్ట్ అయింది, ఈ కాలు ఎటు కింద ఉంది. ఇంక ఇక్కడ ఉంటే అవన్నిటితో పాటు ఆ వాష్ బేసిన్ దగ్గర హెడ్ వాష్ చేసేసుకుని మిగిలిందంతా తుడిచేసుకోవటం.
అది ఎంత సేవియర్ అయిపోయింది నాకు అది. అవును, అవును. అది దట్ ఈస్ సంథింగ్ వన్ షుడ్ హ్యావ్. అంటే ప్రతి ఇంట్లో ఉండాల్సింది ఆ స్ట్రెచ్చర్, ఆ క్లాత్ స్ట్రెచ్చర్ ఒకటి. 100% మీ ద్వారా ఆ వీడియోస్ పంపించండి. 100% నేను దాన్ని స్పెషల్గా ట్రీట్ చేసి చాలా మందికి ఉపయోగపడేలా చేద్దాం. ప్లీజ్ మీ వల్ల ఆ కంపెనీకి కూడా లాభాలు వస్తాయి. రావాలి. నీకు ఎంత ఉపయోగపడింది. అంతే కదా, అంతే కదా. అయితే ఈ సినిమాలో చిరంజీవి గారితో ఇంక కొన్ని గడిపిన మొదటి క్షణాలు, నయనతార గారితో, అభినవ్ గోమటంతో, డైరెక్టర్ గారితో, వెంకటేష్ బాబుతో, వీళ్ళందరితో ఉన్నాయి కదా కాంబినేషను, హీరోయిన్ క్యాథరిన్తో. అసలు ఎంత బాగున్నాయి మీ అన్నీ కూడా. అవును. కలర్ఫుల్గా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు అందరూ స్క్రీన్ మీద. అట్లాంటి కొన్ని అది ఏంటంటే ఏమైపోయిందంటే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతిదీ గుర్తుంది నాకు. అందులో ఏది ఎంచుకొని చెప్పాలో తెలియదు. నిజంగా చెప్తున్నాను, అందులో దాపరికం లేదు. అంటే కొన్ని హైస్ ఉంటాయి, కొన్ని యావరేజ్ గుండా ఉంటాయి అనుభూతులు. కానీ ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంటే. నాకు ఆరోగ్యం కాలు బాగున్నప్పుడు ఒక రకంగా ఉండేది. ఏంటి ఇతనికి ఇంత దగ్గర అయ్యానా, ఇంత క్లోజ్గా అతను మనల్ని ఓన్ చేసుకుంటున్నారా. దివర్ డిస్కషన్స్. అంటే ఎలాగా ఇక్కడ గొప్ప విషయం అండి, శంకర్ వరప్రసాద్ మన శంకర్ వరప్రసాద్ సినిమా సందర్భంలో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నది. ప్రీ రిలీజ్ టైం నేను ఇక్కడ లేను, అబ్రాడ్లో ఉండేది. ఆయన అక్కడ చెప్పే సందర్భం కాదు, బట్ సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్న విషయం అది ఎవెన్చువల్గా అది మిస్ అయింది. అది ఎప్పుడు పెట్టినా నేను షూటింగ్స్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ చెప్తున్నా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చిరంజీవి గారి దగ్గరికి రోజుకి కొన్ని వందల మంది వస్తారు, ఆన్ యావరేజ్ చెప్తున్నా. వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా, అతనికి నేనెంత పెద్ద ఫ్యానో అంటే ఎవరు కాదు సార్, నేను నీ సినిమాలు ఎన్ని చూశాను, ఎన్నిసార్లు చూశాను, నీ సినిమా చూసాను, ఈ డ్రెస్ కొనుక్కున్నాను, ఈ వాచ్ కొనుక్కున్నాను, లేకపోతే ఇంకోటి ఇదేసి ఆ స్టెప్ నేను వేసాను, చిన్నప్పుడు నా ఫోటోలు ఇది చూడండి, మీ కాస్ట్యూమ్, ఇవి చెప్పే తాపత్రయంలోనూ ఉంటారు. నిజంగా అది ప్రేమ, నిజంగా ప్రేమ. అది అంతులేని ప్రేమ, అన్కండిషనల్ అంటే ఎటర్నల్ లవ్. సో అది ఎక్స్ప్రెస్ చేసే ధోరణిలో వాళ్ళకి ఉన్న 2 నిమిషాల్లో ఎన్నో చెప్పాలనుకొని ఆ 2 10 12 అయిపోయి అప్పటికి వాళ్ళకి ఎవరో ఇంక చాలు అంటే అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే నేను చాలా ప్రివిలేజ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. 12 నిమిషాలు మెగాస్టార్ దగ్గర కూర్చుని అదృష్టం ఉన్నోళ్లే ఓ డిసప్పాయింట్మెంట్ వెళ్తారు. ఏం డిసప్పాయింట్మెంట్ చెప్పిన, ఇంకా నేను చెప్పలేకపోయినా, ఆ గరానం ఒక టైంలో ఇచ్చేసాం, అడుగుదాం ఒక టైంలో ఇచ్చేసాం, అరే మొన్న అన్నయ్య సినిమాకి మనకి అరే చెప్పలేదు అన్నయ్యతో. ఏంటవుతుందంటే ఆయన సినిమాల పరంగా కానీ ఆయన చేపట్టే కార్యక్రమాలు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, బ్లడ్ డొనేషన్స్, వీటికి సంబంధించి కూడా అసలు విపరీతమైన అద్భుతాలు చేసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పొచ్చే పాయింట్కి వస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు దొరికిన 2 నిమిషాల దగ్గర నుంచి 20 నిమిషాలు కావచ్చు, నాలాగా అదృష్టం అంటూ 200 నిమిషాలు 2000 నిమిషాలు కావచ్చు, దొరికినంతసేపు మీకు ఎంత పెద్ద అభిమాని, మీకు ఎంత. కానీ నేను ఆయనతో చెప్పాను, సార్ చిరంజీవి ఫ్యాన్స్ 2 రకాలు ఉంటారు. ఒకటి నేను ఎంత అభిమాని నేను చెప్పుకుని ఒక బ్యాచ్, 2 బ్యాచ్ ఉంటుంది, వాడిని చెప్పక్కర్లా, వాడిని చూస్తే బయట చెప్పేస్తాడు చిరంజీవి ఫ్యాన్ అని. మనం ఆ 2 కేటగిరీస్. చాలా తెలివిగా చెప్పేశాను. ఒకరోజు ఒకరితోనే చూశాను, వాడు చిరంజీవి గారి సినిమా 50 రోజులు ఆడితే 50 రోజులు సెకండ్ షోకి వెళ్తాడు. వాడి ఒక దగ్గర పాలేరుగా పనిచేస్తాడు. ఆ పాలేరుగా, బాసు నువ్వు ఓనర్వి, నువ్వు ఎంతైనా పని చెప్పి చేస్తా, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా టికెట్కి నువ్వు డబ్బులు ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇవ్వాలి. 50 రోజులు ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు నేను సెకండ్ షోకి వెళ్తాను. నన్ను అడగకూడదు. సెకండ్ షోకి వెళ్ళినప్పుడు టికెట్కి వీడికి కొన్ని రోజుల తర్వాత నేను డబ్బులు అడగట్లా ఓనర్ని. ఏంద్రా డబ్బులు అడగట్లేదంటే థియేటర్ నా దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. ఎందుకు? అడుగు చిరంజీవి గారి ముందు కుర్చీలో కూర్చోడాడు, నించొని చూస్తాడు, నించొని చూస్తాడు ఇట్లా. నీకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఇది చిరంజీవి గారి ముందు స్టేజ్ మీద చెప్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు చాలాసార్లు చిరంజీవి గారు నేను చెప్తానంటే రారా చెప్పమంటాడు. ఇది నా కళ్ళ ముందు జరిగింది ఇది. ఇకపోతే ఒక అతను ఇతని ఫ్యాన్స్ని అన్ని గమనించి, వర్మ అని అతను నాకు బాగా గుర్తు. దిస్ ఈజ్ అబౌట్ 2005-04 అసలు నేను వచ్చిన కొత్త. చూస్తే ఆడి ఫ్యాన్స్ని, వాడి మైండ్ని చూసేసి అన్నయ్య దగ్గర తీసుకొచ్చారు. వాడు ఇట్లా ఉన్నాడు అన్నయ్య దగ్గర. ఇట్లుండే చిరంజీవి గారు వచ్చారు, స్టైల్గా అలా వచ్చారు. ఆఫీస్లో అలా కూర్చొని ఫోన్ మాట్లాడుతా ఏరా ఏం పేరు నీ పేరు? వీరబాబు సార్. వీరబాబు, ఓకే ఏం కావాలి, నువ్వు ఫ్యాన్ అంట అది అంటే అవును కదండి, థియేటర్లో ఎలా కూర్చుంటాను, మీ ముందు ఎలా కూర్చుంటానండి, కూర్చోండి సార్.
50 రోజులైనా అట్లా నించుంటావా? 2:30 గంటలు ఎలా నించుంటావు? అయ్యి బాబోయ్ మీ ముందు కూర్చోటం సార్ అంటే ఇంకప్పుడు నేను మనదే ఫ్యాన్ మనదే ఫ్యాన్ మా అయితే ఒక టికెట్ బాగుందంటే ఇంద్ర 2 సార్లు చూస్తాం 3 సార్లు చూస్తాం అయితే మనం ఫ్యాన్ కాదు మనకి ఎందుకు వచ్చిన కూడా అంటే వాడిని చూసి ఆ రోజు నేను చిరంజీవి గారిలో గమనించిన ఒక గొప్ప హైట్ విషయం చెప్తాను. నేను కూడా స్టేజ్ మీద చెప్తా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు పెద్ద స్టేజ్ మీద చెప్తా డెఫినెట్గా. ఇది అత్యద్భుతంగా అక్కడ ఆ రోజు జరిగిన యాక్ట్ చేసి చూపించాలి, నేను చేసి చూపిస్తా. ఆయన ఏం కావాలరా నీకు అని అడిగాడు. అరే వీడికి ఏమన్నా కాఫీ ఇచ్చారా టీలు ఇచ్చారా ఆయన ఆయన మనం ఏదో ఇంటికి వచ్చిన చుట్టం చూసినట్టు అంటే ఆడు తాగనన్నాడు సార్ అన్నీడు చిరంజీవి గారు ఇలా తాగనన్నాడు సార్ అనుకునే అది ఇస్తే తాగుతాను సార్ అన్నాడు. సూపర్. అది ఇస్తే తాగేది ఏంటంటే మీరు తాగారు కదా సార్ అనగానే చిరంజీవి గారికి ఏమో ఇస్తే ఒకలాగా ఉంటుంది ఎంగిల్ అన్న ఫీలింగ్ ఈయనకుంది. వాళ్ళెవరు సార్ మీరు ప్రసాదం ఫీలింగ్ ఆడుకుంది తీసుకొని గట్ట తాగేశాడు సార్. అరే రే వేడిగా ఉన్నారా చూసుకుందా ఇప్పుడు నీకేం చేయాలరా ఏమన్నా కావాలా ఏమవుతుంది సార్ ఎన్ని కట్అవుట్లు కట్టాడు అక్కడ. మళ్ళీ వీళ్ళకి ఊళ్ళో చిరంజీవి ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ గొడవలంట. వీడు నన్ను చంపేసినా పర్లేదు కానీ చిరంజీవి బొమ్మ మాత్రం దీనంటాడు అంటాడు. ఎన్నో చెప్తుంటే సార్ అంటే నాకు నేను కళ్ళారు చూశాను కదా వాడు అసలు కరడు కట్టిన తీవ్రవాదిలా కనిపించాడు నాకు కనిపించి వాళ్ళ సరేదా మీదే ఊరు ఫోన్ నెంబర్ అంటే ఫోన్ లేదు అడిగి వాడికి ఏం కావాలరా అంటే సార్ నేను చిరంజీవి గారు ఎప్పుడైనా నన్ను పిలుస్తారంటే మా అమ్మ నమ్మలేదు సార్. ఇప్పుడు నేను చిరంజీవి గారి దగ్గరికి వచ్చానని మా అమ్మకి చెప్పాలి సార్ ఎలా చెప్పాలని అడుగుతున్నాడు. సరే ఏదైనా నెంబర్ ఇవ్వమంటే చిరంజీవి గారు అలా పక్కింట్లో నెంబర్ తీసుకొని అమ్మ నేను చిరంజీవిని కొంచెం ఆ వీరబాబు వాళ్ళ మదర్ని తీసుకురండి అంటే సార్ తీసుకొస్తాను సార్ అని 3 నిమిషాల్లో వచ్చేసింది. మాట్లాడుతుంటే కళ్ళమ్మని నీళ్ళు ఈయన కళ్ళమ్మని నీళ్ళు ఏంటమ్మా ఇది వీడేంటమ్మా ఇలా ఉన్నాడు అని చెప్తే అసలు షాక్ అయిపోయాడు చిరంజీవి గారు. ఆ రోజు నేను మన పవన్ కళ్యాణ్ గారు పిఆర్ఓ వేణుగోపాల్ గారు మన జర్నలిస్ట్ ప్రభు గారు ఆ రోజు ఉంది ఆ వర్మ అని అతను తీసుకొచ్చిన అతను ఈ వీరబాబు చిరంజీవి గారు మేము 6 అదే అసలుకి ఇంకొకటి జరిగింది. సరేరా ఫోన్ మాట్లాడేశారు అమ్మతో ఎన్ని విషయాలు మాట్లాడారో. అమ్మ నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి మీరేం బాధపడద్దు నీ కొడుకు మీకు పనికిరా ఏం పర్లేదమ్మా వాడు పని చేస్తున్నాడు వాళ్ళ ఓనర్తో కూడా నేను మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడినాక అరే నీకేం కావాలంటే బట్టలు ఏమైనా కొనిస్తాను అంటే వద్దు సార్ అని ఒక చొక్కా ఏంటి సార్ అన్నారు. అమ్మ అక్కడికి వద్దని భలే అడిగాడే అనుకున్నాము. కట్ చేసి ఆడు అడిగింది ఏం లేదు సార్ ఏదో చొక్కా కాదు మీరు వేసుకున్న చొక్కా కావాలి. ఎందుకురా పుట్టినరోజు వేసుకుంటా సార్. అరే వెరీ గుడ్ రా టాగూర్లో ఇలా పెట్టుకుని ఉంటాడు స్టిల్ ఒకటి ఆఫ్ అదే షర్ట్ తీసి అబ్బాయికి ఇచ్చాడు. ఇస్తే అరే జాగ్రత్త రేపు పుట్టినరోజు వేసుకుంటా అంటే వేసుకుంటాను సార్ ఆగస్టు 22వ తారీఖు నా పుట్టినరోజు వేసుకున్నాను. అరే నీ పుట్టినరోజు అంటే నాకు పుట్టినరోజు ఎప్పుడో తెలియదు సార్ మీ పుట్టినరోజు నా పుట్టినరోజు. ఇన్ని ఎలిమెంట్స్ చెప్పాడు అతను. షాక్ అసలు మామూలుగా లేదు. ఉదాహరణ నుంచి ఒకటి సర్ప్రైజ్ అయిపోయింది అనుకుంటే ఇంకోటి నేను కూడా అనుకున్నా. నేను ఆ రోజు 1.5 గంటల సేపు అతనితో ఉన్నాడు చిరంజీవి గారు. అంటే ఎవరు ఏ హీరోలు నాకు అందరు హీరోలు తెలుసు. ఏ హీరో ఒక అభిమాని కోసం ఇంత టైం ఇచ్చి ఇలా చేస్తాడు. ఫోన్ లేని టైంలో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఎవరు చేస్తారు. అలాంటిది నా కళ్ళారు చూసానన్న అసలు నాకైతే అయ్యో బాబోయ్ చిరంజీవి నీ జోలైతే నేను రాను ఇంకెప్పుడు. నేను ఆయన చూస్తాం మన డ్యూటీతో వెళ్ళి కలుస్తాం తప్ప పర్సనల్గా మనం ఫ్యాన్ అని చెప్పుకునే అంత రేంజే కాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇంకా మనం ఎక్కడ ఫ్యాన్ నువ్వేం ఫ్యాన్ నేనేం ఫ్యాన్ అంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక కెరియర్ సెటిల్ చేసుకున్నాడు. కానీ అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ అలాంటివి ఏది ఫిల్మ్స్లోనే కదా బయట కెరియర్స్ కూడా మీరే రాసింది ఎప్పటికీ పూర్తిగాని నీ స్ఫూర్తి. ఎగ్జాక్ట్లీ ఎప్పటికీ పూర్తిగా నీ స్ఫూర్తి. అంటే అవన్నీ చూసేటప్పుడు నాకు నేను మీ ఫ్యాన్ అని చెప్పడానికి చాలా సిగ్గుగా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఆ తర్వాత ఎప్పుడు చెప్పాలి 2004 తర్వాత 2004 ఇప్పుడు చెప్పటం ఏముందన్న అసలు ఆ రోజుల్లో నేను వణికిపోయాను. అమ్మ బాబోయ్ నేను ఇందిరా సినిమాకి వెళ్తే థియేటర్ బయట ఒక లారీ చెప్పులు ఉన్నాయి. చెప్పులు
తొక్కేసుకొని స్లిప్ అయిపోయి పడిపోయి టికెట్ల కోసం. ఈ రోజుల్లో లాగా ఆన్‌లైన్‌లో ఎక్కడున్నాయి? బా, బా, బా. అంటే ఆ మానియా ఉంది అతనికి. ఆ 'ఇంద్ర' ఆ టైంలో మానియాని చూసినోడిని. బాబోయ్! నేను మనం ఎప్పుడు ఎవరు ఫ్యాన్ కాదు. వీఆర్ ద లవర్స్ ఆఫ్ సినిమా. దట్స్ ఇట్. ఆ సినిమాలో ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆ నాట్యాచార్యుడు ఆయన్ని భుజాల మీద ఎక్కించుకొని నువ్వు గెంతు చిరంజీవి నేనున్నానన్నాడు. ఆయన గెంతుతున్నాడు. సూపర్. అదే ఇది ఎంత బాగుందంటే అంటే ఫ్యాన్ అన్నవాడు ఇప్పుడు వాడు చెప్పుకోకూడదు. కరెక్ట్. నేను ఆయన ఫ్యాన్. నేను అంత భక్తుడిని, ఇప్పుడు దేవుడు భక్తుడు అనుకుంటే భక్తుడు చెప్పకూడదు నేను ఎంత భక్తుడు నీకు అంత ఇదే దేవుడు గుర్తించాలి భక్తుడిని. సో నిజమైన భక్తి ఉన్న వాళ్ళు ఎలా రీచ్ అవుతారు అన్న దాంట్లో నిజంగా చెప్తున్నాను. ఆ పాటి అదృష్టం నాకు రావడం కూడా నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే ఆయన గుర్తించి ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నావు, అసలు ఎలా చెప్తున్నావు, అది ఎలా చెప్తున్నాడు, చాలు నాకు అదృష్టం దొరికింది. నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేశాను, అయిపోయింది. నేను ఎప్పుడు చెప్పుకోలే ఏది ఇది అది ఇది. ఎందుకంటే ఇదే సింపుల్ రీజన్, దొరికింది కదా టైం అని చెప్పి ఇలాంటివన్నీ చెప్పి ఇబ్బంది పెట్టి అలా ఉండకూడదు. ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు టాక్. నేను ఇదే అనుకున్నాను, ఫ్యాన్స్ అన్న వాళ్ళకి మీరు వచ్చిన తర్వాత మీరు నిజమైన అభిమానులు అయితే ఆయన మాట్లాడేది వినండి, లైవ్లో చూసే అవకాశం దొరికింది ఆయన చెప్పేది వినండి, మీ లైఫ్కి ఉపయోగపడే ఏదో మాట ఆయన రావచ్చు. ఇష్టమైన వాళ్ళు చెప్తే మనం వెంటనే చేస్తాం కాబట్టి అంతే. ఆయన ఏదో ఇలా అంటే మనం ఏదో బాబా కాదు ఇదే కాదు, కానీ అభిమానాన్ని ఎలా యూజ్ చేసుకోవడం మనం ఎంతసేపు అది చెప్పుకునే ప్రాసెస్లో మిస్ అయిపోతాం. కరెక్ట్. నిజంగానే కొంతమంది ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోయి ఆ టైంలో ఫస్ట్ ఫోటో కావాలి వాళ్ళకి. ఆ ఫోటో అయిపోగానే ఇంకోటి అయితే చెప్పాలి, సరే మేము అక్కడ చేసాం ఇక్కడ చేసాం, మేము అప్పుడు కలిసాం, ఇప్పుడు అన్ని వేస్ట్. పాపం అమాయకత్వమే ఇది తెలియక. కాకపోతే నేనేమంటున్నా అంటే ఆ అమాయకత్వాన్ని అనవసరంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కింద మార్చుకోకుండా ఉండటానికి. కానీ శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయినాక చిరంజీవిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అదే అన్నాను ఇప్పుడు, అదే అదేగా చెప్తున్నా. అదే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఫ్యాన్ బాధ్యత అయితే ఈజ్ నెంబర్ 1. అంతే. ఇంకొక విషయం చెప్తే ఇక్కడ ఆ రోజు మనం వచ్చినప్పుడు ఆ వీడియో తీస్తున్నప్పుడు అరే ఎందుకంటే మంచిది కొన్ని ఆయన పర్సనల్ థింగ్స్ మాట్లాడుతున్నప్పుడు గబాలం వీడియో మ్యూట్ చేయమన్నట్టు, బయటకు మీడియాకి ఇచ్చేటప్పుడు మ్యూట్ చేయమంటే మేము మ్యూట్ చేసాం. యాక్చువల్లీ ఆయన చెప్పిన విషయం తెలుసు, ఇలా పైకి కాళ్ళు ఇలా పెట్టుకుంటున్నాడు. అద్భుతమైన విషయం అనే సారీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అది అవసరం, సమాజానికి అవసరం. మీరు చెప్పిన విషయం ఎంత గొప్ప విషయం నాకు తెలుసు, అందుకని ఇక్కడ చెప్తున్నాను. సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి. ఆయన చెప్పింది ఏంటంటే 60 ఏళ్ళు అయిపోగానే అయిపోయాం మేము, రిటైర్మెంట్ అయిపోయింది, ఇంకా మేము పని చేయం, ఒక పక్కన మూలన కూర్చుంటాం. మూలన కూర్చొనే పరిస్థితి వస్తే కూర్చోండి, అదర్వైజ్ కూర్చోవద్దు, చెయ్యండి పని. 71 స్టిల్ నేను మా పోటీ పడుతున్నా. నేను నా మనవరాలతో చిరంజీవి తాత పాట కావాలని చెప్పి డ్యాన్స్ ఆడిపించుకోవడానికి నేను తపన పడుతున్నాను. ఆ తపన మీరు పడండి. డెఫినెట్గా నేను ఇలా అయితే కూర్చొని ఇంక అయిపోయింది రిటైర్ అయిందని కాలు ఇలా పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చునే పని అయితే నాకు లేదు. అందుకని నేను చేస్తున్నాను ఇంత కష్టం అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే, మీరు కావాలంటే వీడియో చూసుకోండి, మీడియాతో దిగిన వీడియో ఫుటేజ్ ఉంటుంది. ఈ కాలు అంతా పైకి పెడుతుంటాడు. అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇలా అయిపోయింది నాది అనుకోవద్దు. స్టిల్ పోరాడండి, కాంపిటీషన్లో ఉండండి, పని చేయండి. పని చేస్తే మనం ఎక్కడికి పోం అనేది ఆయన ఆ రోజు చెప్పిన స్ఫూర్తి. నయనతార గారితో ఎలా ఉండదు అంటే అదే చెప్తాను. అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవాడు, అందరితో బాగుంటాం అన్నీ ఒక ఎత్తు అయితే. నెట్ఫ్లిక్స్లో ఉంది ఒక సిరీస్, ఫిల్మ్ చూసాను, డాక్యుమెంటరీ. అది చూశాక అస్సలు ఆవిడ మీద రెస్పెక్ట్ మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయింది. షీఈస్ ద బెస్ట్ డాటర్ ఎవర్. ఒక ఫాదర్కి అలా డాటర్ ఉంటే. అందులో డైలాగ్స్ చూసారా డాటర్ ఫాదర్ మధ్యలో? సారీ అదేంటి గుర్తులేదు నాకు. అది ఆయన ఎక్కడ బాధపడతాడో అని ఆయన కోసం ఈమె సరే సరే అన్నిటికీ ఆయన ఏం చెప్తే సరే. వాళ్ళ మదర్ క్యారెక్టర్ అందులో మీరు చెప్పిన డాక్యూ సిరీస్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఒక లవ్ని అంటే మనిషి లోలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంత పొడవడానికి ట్రై చేస్తారు, ఆ లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఎవరంటే మళ్ళీ నా ఇంట్లో అమ్మ నాన్నే. కరెక్ట్. ఆ పాయింట్ చెప్తుందామా, అది కూర్చొని టీ తాగుతా, కింద కాఫీ తాగుతా. రైట్. అసలు 18-20 ఏళ్ళుగా ఫాదరు టోటల్ బెడ్ రిడన్ అయిపోయి అసలు ఆయన ఉన్నాడన్న విషయం తెలుసు అంతే. వింటున్నాడా, ఆయనకు అర్థమవుతుందా, ఆయన ఏం చెప్పడానికి ట్రై చేయడం అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ స్టిల్ అతను అలా కాపాడుకుంటూ వస్తూ మదర్ ఈ డాటర్ నిజంగా అది చూశాక నాకు ఎంత స్టారు, లేడీ సూపర్ స్టారు ఇవన్నీ కాదు, వీటన్నిటిని మించి ఎక్కడో ఉన్న మనిషి. సో దట్ ఈస్ సంథింగ్
నాకు అనిపించింది నేర్చుకోవడానికి అంటే ఇవన్నీ విని పొగిడి చప్పట్లు కొట్టేసి అది కాదు, నేర్చుకోవడానికి ఏదో ఉండాలి. ఎందుకంటే మంచి విషయాన్ని తప్పట్లు కొట్టి పొగిడితేనే నలుగురికి తెలిసింది, అది మంచి విషయం. దాని గురించి అట్లా అది ఎలా అందరూ చేస్తారు. నేను ఒక అసలు జెన్యున్గా మనం నేను అంటున్న ప్రాసెస్లో నాకు అనిపించింది నిజమైన అభిమాని ఏం చేయాలి అంటే శివశంకర్ వరప్రసాద్ గారు అందరికన్నా నిజమైన అభిమాని అన్నాను కదా. సో ఆయన చిరంజీవిని కాపాడుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన స్ఫూర్తిలో కొంత మనం కూడా చేయాలి కదా. నాకు ఈ మధ్య ఆయన కలిసిన తర్వాత వచ్చిన ఆలోచన అంటే కొంచెం అది కార్యరూపం దాల్చిన కొంచెం సక్సెస్ అయిన తర్వాత చెప్తే బాగున్నా అని అవుతున్నాను. అప్పుడే చెప్తాను, ఇప్పుడు కాదు. అంటే నాలో కొన్ని మార్పులు తెచ్చుకుందాం, మరేం కాదు. ఫిట్నెస్ విషయంలో కానీ నేను కొంచెం అదే చెప్పేస్తున్నా, అంటే అంత ఎంతూజియాజం లేకుండా ఏదో వచ్చింది నాకు వచ్చింది ఏదో చేసుకెళ్ళిపోదాం, వినడానికి బాగుంటాయి, సంతృప్తిగా ఏదో అలా కాకుండా పోటీలు ఉండాలి, ముందుకు ఉండండి. రిటైర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. 70 years ఉన్న నేను ఎలా చేస్తున్నాను అనేటప్పటికీ ఆయన ఫిట్నెస్తో పోలిస్తే నేను అంత బ్యాక్వర్డ్లో ఉన్నాను. ఇవి పోల్చుకోవచ్చు, ఆయన స్టార్డమ్ వాటితో పోల్చుకోలేం కానీ ఇవి పోల్చుకోవచ్చు. అవును, ఇవి పోల్చుకోవచ్చు, మనం ఆచరించాలి. ఆయన కోసం లేకపోతే ఆయనతో ఇది అవ్వడం కోసం, నా కోసం. కానీ ఎందుకు ఆ విత్డ్రాల్ నేచర్ వచ్చింది, ఎందుకు టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఇది వచ్చింది అన్నది నాకు ఆలోచనలోకి వచ్చింది. వచ్చి లేదు ఇప్పుడు అంత స్టార్ అయిన ఆయనే అసలు రిలాక్స్ అవ్వట్లేదంటే ఏంటి, అన్నీ ఉండి మనం అస్సలు రిలాక్స్ అన్న పదం తీసేయాలి మన డిక్షనరీలో వచ్చి అని డిసైడ్ అయ్యారు. సో నేను అనేది ఏంటంటే ఫ్యాన్స్ అన్నవాళ్ళు ఎవరైనా ఇటువంటివేవో అక్కడి నుంచి మనం అబ్జార్బ్ చేసుకుని దాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకుని డెవలప్ చేసుకుని ఎదిగి ఈ ఎదుగుదలకు కారణం ఆయన అని ఒక ఇది ఇస్తే అది ఎలా ఉంటుంది. ఆయన ముందు ఇవన్నీ చెప్పుకుంటూ ఇన్ని సినిమాలు చూసా అన్ని చూసా మీలా వేణ స్టెప్ వేసేస్తా ఈ స్టెప్ వేసేస్తా అది చాలా ఇష్టపడతారు అలా చేయడానికి. నేనంటాను పాప అమాయకత్వం ఆడియన్స్ది చాలా సున్నితమైన మనసు, నేను వాళ్ళ మనిషిగా చెప్తున్నా. అలాంటివి చేయకూడదు. అంటే అది చూసి ఆయన పొంగిపోయి అబ్బా నాకన్నా బాగా చేస్తున్నారు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి చేస్తున్నారు కాదట్లా, కానీ అవిగా చేయాల్సింది. దానికి సంబంధించి ఆయన చేస్తున్న పనులు బ్లడ్ బ్యాంక్కి సంబంధించి కానీ లేకపోతే ఐ డొనేషన్ సంబంధించి కానీ రేపొద్దున మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఆయన ఎక్స్టెండ్ చేసిన హెల్ప్లు కానీ వీటికి దోహదపడాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన పేరు చెప్పి మీరు ఏం చేయగలరో చేయమండి 10 మంది ఫ్రెండ్స్ కలిసి. ఇదేమైనా ఎండ్ ఆఫ్ ది డే ఒకటి కోసం ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా అనేది ఎప్పుడైనా వెల్ఫేర్ దగ్గరికి వచ్చి ఆగాలి. సో ఆ వెల్ఫేర్కి సంబంధించి అందరికీ మనం ఏం చేయగలుగుతున్నాం, ఒక మంచి అన్నది ఒక మనిషి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లికేషన్ ఎలాగా, దాన్ని ఎలా మనం వాడి మన ప్రేమను చూపించుకుంటున్నాం అన్నది దట్ విల్ రీచ్ మోర్ 100%. దట్ విల్ రియలీ కౌంట్. ఖచ్చితంగా మీరు చెప్పింది. హర్ష గారు మన ఇద్దరు ఫ్రెండ్స్ మాడుకుందాం, 365 రోజులు ఎన్ని రోజులు మీరు థియేటర్కి వెళ్ళి ఉంటారు? ఎన్ని సినిమాలు వస్తున్నాయి? 250 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి? లెస్ దాన్ 25. యు నో దట్ ఈస్ ద నెంబర్. అంటే నేను వెళ్ళలేకపోవడానికి కారణం నేను బిజీగా ఉంటున్నాను కాదు నేను చెప్పేది. నువ్వు నేను టాపిక్ ఇక్కడ ఎందుకు తీసా అంటే మన ఇద్దరు మాట్లాడుతున్నాం కాబట్టి కాదు నేను అంటుంది నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం, నాకు కుదరకపోవడం లాంటివి ఉన్నాయి. కానీ ఇంట్రెస్ట్ ఉండి కుదిరి వెళ్దాం అనుకుంటున్నాడు, ఆగిపోవడానికి ఉన్న రీజన్స్ ఏంటి అన్నదే మాట్లాడతాను. డిబేట్ పెడదాం ఆల్వేస్ వెల్కమ్. ఇదేదో అంటే ఒకటి మనం చేస్తే ఏమవుతుంది అన్నట్టు కాకుండా కనీసం మనమైనా స్టార్ట్ చేసి ఏదైనా చేసే ప్రయత్నం చేసి 100% సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది అంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. 100% నిజంగా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడదాం, కామన్ పబ్లిక్లు మీరు చెప్పే పైరసీ చూసే ఫ్రెండ్స్ని పిలవండి, డెఫినెట్గా మాట్లాడదాం. అంటే వాళ్ళ పాయింట్ ఇప్పుడు మనం ఎంతసేపటికి మనం మాట్లాడతాం, రూట్ కాజ్ నుంచి మాట్లాడాలి. కాదు ఇప్పుడు మీకు జర్నలిజం అంటే మీకున్న సర్కిల్ ప్రెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదు, కరెక్ట్, చాలా రోజుల నుంచి ఉంది. ఈ క్యాంటీన్ పాప్కార్న్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. ఆ తీసుకుంటున్న వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు డెసిషన్? అంటే ఏం డెసిషన్ తీసుకోవాలి? ఐదర్ రేట్లు మార్చేయాలి లేదా ఇది ఎంత ఎలాగ ఉంటాయని ఓపెన్గా చెప్పారు. ఈ రెండు అవ్వకుండా ఇది కొద్ది కాలంగా నడుస్తున్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా పెట్టే డిస్కషన్ వల్ల ఎవరిని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇక్కడ? 100% దానికి సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడాలి. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో హూ ఇస్ ద సార్ ఇది ఇట్స్ ఎ చైన్ బిజినెస్ ఆఫ్ టోటల్ ఇండియా. ఇప్పుడు పీవీఆర్ ఉంది, పీవీఆర్ ఇండియాది. మీరు హైదరాబాద్లో ఏం మాట్లాడతారు? ఆడు ఒప్పుకోవాలి. ఇప్పుడు నిన్న మీరు మనశంకర వరప్రసాద్ సినిమాకి ఒక అద్భుతం జరిగింది, గమనించారో లేదో?
అసలు ఎంత అద్భుతం అంటే బుక్ మై షో రేటింగ్ లేదు. తెలుసా మీకు ఆ సంగతి? అది దానికి రీజన్ ఐ థింక్ ఏదో విజయ్ దేవరకొండ ఏదో కొంచెం ఫైట్ చేసి కాదా? నో, నో, నో. విజయ్ దేవరకొండ గారు ఒక్కరు కాదు. అసలు బుక్ మై షో రేటింగ్ అనేది ఎంత పెద్ద దారుణమైన విషయం. మీరు డబ్బులు పెట్టి సార్ నా సినిమాకి ఒక 3 రోజుల పాటు 9.5 రేటింగ్ ఉండాలని మీరు డబ్బులు కడతారు. బుక్ మై షో బుక్ మై షోకి మీరు డబ్బులు కట్టి అక్కడ పెడతారు. 5 లక్షలు కడతారు. నాకు ఇది ధీరజ్ మోగిల్లే, నేను ఒక నిర్మాత మాట్లాడినప్పుడు నేను విన్నాను. అద్భుతంగా మాట్లాడాడు ధీరజ్ గారు. మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ 3 రోజులు కట్టారు సార్. 9.5 రేటింగ్ అని చెప్పారు. సినిమా దాన్ని చూసి కొంతమంది వచ్చారు అనుకుందాం. సినిమా బాగుంటే ఇంకా ముందుకెళ్తుంది, బాగాలేకపోతే ఇంకా వెనక్కి వెళ్తుంది. 3 రోజుల తర్వాత సార్ మీ రేటింగ్ అయిపోవస్తుంది, ఇంకో 5 lakhs కట్టండి ఇంకో 3 రోజులకి. ఎన్నిసార్లు కడతారు? ఎంతని కడతారు? ఎవరు పెంచి పోషించినారు బుక్ మై షోని? మీ నిర్మాతలు. అవును, కట్టినోళ్ళే విషాన్ని పెంచారు. విషాన్ని మంచిగా నీళ్లు పోసి. సో ఇప్పుడు ఎందుకు రావట్లేదు? వీళ్ళు కోర్టు స్టే తీసుకొచ్చారు. చిరంజీవి గారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సినిమాకి సంబంధించి మా సినిమాలకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మనశంకర వరప్రసాద్కి బుక్ మై షో అనేది లేకపోవటం ఇంకొక అద్భుతమైన విషయం. అందుకని జనాలు ఎవరితో సంబంధం లేకుండా, బుక్ మై షో రేటింగులతో సంబంధం లేకుండా, మీరు చెప్పిన అట్లీస్ట్ ఆ జీపులో, ట్రాక్టర్లో, బండ్లో కట్టుకొని సినిమాలకు ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు ఫ్యామిలీస్తో? దిస్ ఈస్ ద రీజన్. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. ఓపెన్ బుక్ మై షో, దెర్ ఈస్ నో రేటింగ్ దిస్ పర్టికులర్ మూవీస్. మీరు లోపలికి వస్తున్నప్పుడు త్రివిక్రమ్ గారి కాంపౌండ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అవును. ఏం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు వెంకటేష్ గారి మూవీలో రోల్ చేస్తున్నాను. వెరీ గుడ్. షార్ట్ బట్ స్వీట్, చాలా బాగుంది సార్. అక్కడ పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు మీ పొడవ ఎంత, ఇవన్నీ కాదు, పట్టించుకోరు. కనిపించామా అందులో మనకేంటి, మనం చేయగలిగింది ఏంటి అనేది చూసుకుంటే ఆ ఆర్టిస్ట్ 10 కాలాల పాటు ఉంటాడు. కరెక్ట్. సింపుల్. నాకు గ్రోత్కి మెయిన్ రీజన్ అయినవి అవే. నేను ఎప్పుడు క్వాంటిటీ చూడలేదు, క్వాలిటీ చూసుకున్నాను. వాచ్ గురించి ఏంటంటే, నా బర్త్డేకి అన్నయ్య పువ్వులు అంటే బెటర్ రేట్ ఉంది కదా అప్పుడు, ఒక కేకు అని పంపించి చక్కగా మంచి రైటప్ నీట్గా ఆయన లెటర్ హెడ్ మీద రాసి నా గురించి చాలా అభిమానంగా ఆయన అందరికి చేసే విధంగానే నాకు చేశారు. బట్ ఆ గ్రూప్లోకి వచ్చాను కదా అన్నది ఒక హ్యాపీనెస్. ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ వాచ్. బాబా, నాకు రాగానే హర్షాల్లో తేడా ఏంటంటే ఈ వాచ్ ఎంత బ్యూటిఫుల్గా పెట్టుకున్నాడు. అంత ముందు పెట్టుకునేవాడు కాదు కదా. లేదు, నేను యాక్చువల్గా ఏంటంటే ఈ వాచ్ చూశాను, చాలా సెరూటి కంపెనీ పేరు. ఇది చూసాను, బాగుంది, కానీ నాకు చిన్న అసంతృప్తి. ఆయన వాచ్ ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, అడుగుదాం అనుకున్నా. లొకేషన్కి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ అనే మంచి వాచ్ ఇచ్చారు అది ఇది అంటే ఆయన. అయితే నేను అందాం అనుకున్నా, ఇది అంటే పెట్టుకోకముందే నాకు ఈ వాచ్ కాకుండా మీరు వాడేది ఏదైనా పడి నన్ను అడుగుదాం అనుకున్నా. ఎందుకు అయిపోయింది తెలుసా? ఎన్నో కోట్ల లక్షల్లో ఉంటాయి. ఈడు పెద్ద స్కెచ్ చేశాడు, వాడింది ఇవ్వాలంటే ఆయన ఒక రీజనబుల్గా ఈ ప్రైస్కి తగ్గది ఇవ్వాలంటే 30 ఏళ్ళ క్రితం ఎప్పుడు ఆయన వాడుంటాడు. అలాంటివి వద్దు అనిపించుకోవడం ఎందుకు, అలాగని చెప్పి అసలు అంటే అక్కడ అయిపోయింది. అదే అర్థమైంది. ఆయన వాడుతున్నాయి ఆ బ్రాండ్స్, పేర్లే అర్థం కాదు. దీని పేరు సెరూటి అనుకుంటాను, ప్రొనౌన్సియేషన్ కూడా అంతే. మళ్ళీ శంకరవర ప్రసాద్ గారు లాగా ఏజ్ తెలియ కూడా కళ్ళద్దాలు పెట్టుకోలేదు, నాకేం సైట్ అనుకున్నావా అని చెప్పి మళ్ళీ పెట్టుకోలేదు. సరే ఎలా తీసావు కొంచెం సెరూటి అంటే ఇవన్నీ మనకు తెలియవు. తెలిసిన వాళ్ళు సెరూటి వాచ్, సెరూటి వాచ్ అదే కొంచెం ఇది పెట్టుకుంటూ అప్పుడప్పుడు సరదాగా అడిగించుకుని మరి ఈ వాచ్ ఎలా ఉంది, బాగుంది, అది అన్నయ్య ఇచ్చాడు. అవునా, అక్కడి నుంచి మన స్టోరీ. నిజంగా కూడా బ్యూటిఫుల్ జర్నీ. ఫైనల్లీ ఎక్కడ ఋతురాగాలు, ఎక్కడ రూపాదేవి, ఎక్కడ మంజులా నాయుడు గారు. 28 years అయిపోతుంది. అదే దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ బ్యూటీ. కాకపోతే నేనేంటంటే కళలు నిజమైపోయాయి అంటారు కదా, నేను కనలేని కళలు ఇది. నేను ఎప్పుడు ఎంత దూరం ఆలోచించలేదు, ఎంత ఇది లేదు. అంటే సింపుల్గా అదే అంటున్నాను. ఈ సినిమా తర్వాత నాకు కొంచెం మారింది పర్స్పెక్టివ్. అంబిషన్ లేకుండా ఉండటం, చాలా డౌన్ టు ఎర్త్ కదా. అక్కడ దాన్ని ఏమన్నారంటే పెద్ద పోటీతత్వం లేకపోవటం, అది వచ్చినట్టు తీసుకుందాం మనం చాలు, ఇదంతా ఓకే ఉండాలి, అవన్నీ ఓకే, కానీ పోటీతత్వం కూడా ఉండాలి, ఓ ఛాలెంజ్ ఉండాలి. మనం వీ షుడ్ పుష్ అవర్ సెల్ఫ్ టు ద నెక్స్ట్ లెవెల్.
ఇది ఈ సినిమా వరకు నాకు లేవు. ఈ సినిమాలో నాకు వ్యక్తిగతంగా జరిగిన ఎడ్యుకేషన్ అదే. లవ్లో పడిపోతారా మళ్ళీ పెళ్ళి అంటారేమో ఎవరు మీరు? దానికి దీనికి సంబంధం ఏంటి? కాదు, ఒకటి చెప్తా. చాలా మంది కుర్రోళ్ళు వచ్చి, సార్ నేను పెళ్లి చేసుకోలేదు సార్, నాకు పెళ్ళి అంటే ఇష్టం, నేను మీలాగా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతా. ఆ గర్ల్ ఫ్రెండ్ లేదు సార్, పెళ్ళి వద్దనుకున్నాం కదా, అవేం ఉండవు సార్. గర్ల్ ఫ్రెండ్ వేరు, పెళ్లి వేరు. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా తోడు సంపాదించుకో. అలాగని అబద్ధం ఆడి నేను పెళ్లి చేసుకుంటాను మోసం చేసే గర్ల్ ఫ్రెండ్ కాదు. పెళ్లి వద్దు అనుకున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. బాబు ఇప్పుడు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలందరూ ఉన్న చోట ఈ గర్ల్ ఫ్రెండ్, బట్టలు ఈ టాపిక్ మీద కొట్టుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంది అందులో? బట్టలు ఉంది కాదు, గర్ల్ ఫ్రెండ్ అన్నది అదే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లో ఉమెన్ ఉంది కదా, ఉమెన్ మీరు కించపరిచినట్టు కదా. ఎందుకు అవుతుంది? నేను ఇప్పుడు ఎంత మంచి మాట చెప్తున్నాను. పెళ్ళి అంటే ఇష్టం లేని అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొద్ది చెత్త. పెళ్ళి ఏంటి, మొగుడేంటి, అత్తమామలు ఏంటి, చాకరీలు ఏంటి, పిల్లలకి అన్నం ఏంటి, ఇదన్నీ లేదు. ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ? వెతికితే దొరుకుతారు. వెతకాలి. నా ఒక్కడికే చాలా మంది కనిపించారు. అంటే మీకు ఆ వెతుకులాట్లో ఉంటారు కాబట్టి అది అంతే. అంతేగా? అంతే. మీ పక్కన తిరగాలి అయితే. నాకు ఇప్పుడు నా చుట్టూ అలాగ వచ్చేసి అది కాదు అక్కడ. మన తాలూకు ఎక్స్ప్రెషన్స్, అది మీరు స్టేటస్లోనూ మీరు మాటల్లోనూ ఇలాంటి రకరకాల మాధ్యమాలను పెడుతున్నప్పుడు పీపుల్ విల్ అండర్స్టాండ్ వీడు టు వాట్ ఎక్స్టెంట్ ఈ సీరియస్ అబౌట్ సర్టెన్ థింగ్స్. నిజాయితీ ఉండాలి. ప్రేమ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ నిజాయితీ ఉండాలి. అందులో ఎటువంటి మోసం వద్దు. నేను అదే చెప్తుంటా, కుర్రోళ్ళు ఎవరైనా వచ్చి మేము కూడా పెళ్లి చేసుకోం బాబు, రిలేషన్షిప్ ఉండాలి, అమ్మాయి ఉండాలి. నువ్వు అమ్మాయి కాబట్టి అబ్బాయి కాబట్టి అమ్మాయి ఉండాలి. అదే అమ్మాయి వచ్చి మాట అంటే అమ్మాయి కాబట్టి అబ్బాయి ఉండాలి. అమ్మాయిలు కూడా ఇదే చెప్తా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదండి, పెళ్ళి వేరు, బాయ్ ఫ్రెండ్ వేరు. మీకున్నారా సార్? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అంటే గర్ల్ ఫ్రెండ్ అనగానే మనకు బుక్కని రకరకాల విజువల్స్కి వెళ్తాం. నేను ఆ విజువల్స్ అన్ని కట్టాయి. అది కాదు, అంత వైల్డ్గా వెళ్ళిపోకుండా నేనేమంటున్నానంటే ఫ్రెండ్స్ వర్ గర్ల్స్ విత్ హూమ్ ఐ హ్యావ్ అ ప్రాపర్ ఇంటిమేట్ రిలేషన్షిప్, లైక్ వాళ్ళతో పర్సనల్స్ మాట్లాడుకుని ఒక ఆపోజిట్ జెండర్తో ఉండే కంఫర్ట్ గురించి నేను చెప్తున్నా. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా చాలా, ఇది వేరే టాపిక్ కానీ బట్ రఫ్గా చెప్తున్నా. సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండకూడదు, సేమ్ జెండర్లో ఉండకూడదు, బాగా ఎక్కువ డిఫరెన్స్ ఉండాలి. నీకన్నా పెద్ద అయినా పర్లేదు, నీకన్నా చిన్న అయినా పర్లేదు. సో ఫర్ యూ టు హ్యావ్ అ కంపానియన్షిప్, చక్కగా మాట్లాడుకొని బాగుంటుంది. డెఫినెట్గా పెళ్ళి జంజాటాలు ఇవన్నీ వద్దు, సింపుల్గా ప్రేమలో అలా మునిగి తేలుదాం అనుకున్న వాళ్ళు అన్ని జెండర్స్లో, అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు. ఆల్ యూ నీడ్ టు డూ జస్ట్ వెతికి పట్టుకోవాలి. వెతకడం కూడా అక్కర్లే, నేను ఇది అని చెప్తే చాలు. వాళ్ళకి దీనికి సంబంధించిన అలా గ్యాదర్ అవుతుంటారు, కనిపిస్తూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా నిజాయితీగా ఉంటాం. నిజాయితీ అది ఇక్కడ నిజాయితీ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అది చాలా, ఇంకా దాన్ని మించిన అద్భుతమైన ఆయుధం లేదు. ఏం వాడుతున్న ఆయుధం అంటే నిజాయితీ. ఆయుధం అన్న దాన్ని కవచం అంట. కవచం. సో అది మనల్ని ఎటువంటి వచ్చిన ఆయుధాలకి మనకు రాంగ్ థాట్స్ రాకుండా ఉంటుంది, వేరే రాంగ్ థాట్స్ మనం బయలుపోకుండా ఉంటుంది. ఇట్లాంటి డిస్కషన్ ఎప్పుడైనా చిరంజీవి గారితో వచ్చింది ఆయన అడిగారు, ఎలా హర్ష గారు మామూలుగా ఏంటయ్యా నువ్వు అసలు ఎప్పుడు అర్థం కావు అంటే చాలాసార్లు చాలా సందర్భాలు వచ్చి ఆయన ఒకరోజు నన్ను సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే, వేరే ఒక యాక్టర్ ఆయన ఏమన్నాడంటే, నీకు ఇప్పుడు అర్థం కాదు, నువ్వు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నీకు అర్థం అవుద్ది, నువ్వు 80 ఏళ్ళు ముసలాడు అయిపోయి నీకు అర్థం అవుద్ది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఎవరు మాట్లాడినా 80 ఏళ్ళ వయసు వచ్చాక కరెక్టే, నీకేంటి అర్థమైంది, 80 ఏళ్ళకి నువ్వు లేవలేవు, నీ పనులు నువ్వు చేసుకోలేవు, నీకు అన్నీ ఎవరో చేసి పెట్టాలి, దానికి వైఫ్ ఎందుకు? ఇది నా పాయింట్. అంటే వైఫ్ అందుక నువ్వు ఇంతకాలంగా నువ్వు పెళ్లి చేసేది, వంట మనిషికి పెట్టుకుంటే జీతం ఇవ్వాలి, బట్టలు ఉతకడానికి మళ్ళీ జీతం ఇవ్వాలి, ఇల్లు అవి తుడిచిపెట్టి నీ బట్టలు నీ సామాన్ క్లీన్గా ఉంచడం కోసం పని మనిషిని పెట్టాలి, నీకు అనారోగ్యం వస్తే మందులు ఇవి చేస్తే నర్సుకు ఇన్ని మందులు ఇవ్వకుండా ఒక బాండ్ పడేసి ఒక అమ్మాయిని ఫిక్స్ చేసేసి మల్టిపుల్ సర్వీసెస్ ఆ పిల్లతో చేయించి, ఎంత దుర్మార్గం వస్తుంది, ఎంత దుర్మార్గం. నీకు తోడు ఉండాలంటున్నారు కానీ పెళ్లి చేసుకోమన్నా ఏ పేరెంట్ కూడా నువ్వు తోడుగా ఉండరా ఒక అమ్మాయికి, నీకన్నా 10 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకో, ఆ అమ్మాయి ఓల్డ్ అయిపోతే నువ్వు బాగా చూసుకో ఆ పిల్లని. ఎవరు చెప్పరేంటి ఇది? వినడానికి కూడా నచ్చ తెలిసే ఇలాంటి మాటలు మాట్లాడితే. అంటే నేనేమంటున్నాను, ఈ సోదంతా విని మనం పెళ్లి చేసుకోవడానికి దాని గురించి అన్నప్పుడు ఇదైతే చిరంజీవి గారు ఇచ్చిన సపోర్ట్, ఆ లైన్ ఎంత బాగున్నారంటే ఆయన. పైగా అందులో గొప్పతనం ఏంటంటే గట్టికి ఇలా మాట్లాడరు, చాలా కూల్గా పక్కన నిల్చొని చూస్తున్నారు కూర్చొని. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక ఆర్టిస్ట్ చెప్తున్నాడు, ఏమంత అందంగా
ఉంటుందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని వీడు కాదనుకున్నాడు అని నమ్మలేకపోతున్నాను. అసలు అప్సరస మహా అందంగా తెగేదని 3-4 సార్లు చెప్పాడు. అంటే చిరంజీవి గారు నన్ను ఏమయ్యా ఏంటి అన్న. లేదు సార్ ఆ అమ్మాయిని ఏదో ప్రేమించాను సార్ నేను, అందుకు పెళ్లి చేసుకోలేదు. అదేంటి అన్న. అంటే ప్రేమించేవాడు పెళ్లి చేసుకుంటే భర్త అయిపోతాడు సార్. భర్త అన్నాడు ప్రేమ ఉండదు, అధికారం ఉంటుంది, ఇది నేను నమ్ముతాను. ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని నేను చేసుకోలేదు సార్, ఇది ఏదన్నా. ఇది డిబేటబుల్ పాయింట్. బట్ ఈ గాట్ ఇట్. అప్పుడు ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఏమన్నాడంటే, అలా కదరా నీకు ఇప్పుడు తెలియదు, నువ్వు 80 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది, నువ్వు ముసలాడు అయిపోయి లేవలేని పరిస్థితికి వస్తావు, అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు. నేను దీనికి ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ ఉంటే చిరంజీవి గారు, అప్పుడు అలా ఆవిడ కూడా ముసలిది అయిపోద్ది కదా. సూపర్ సూపర్ నిజంగా సూపర్. అంటే ఎంత కూల్గా ఆయన అంటే మామూలుగా ఆయన ఏజ్ కానీ ఆయన స్టేచర్లో ఉన్న వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళకి చెప్తే చేసుకోవయ్యా ఎప్పుడైనా లైఫ్లో తోడు ఉండాలి, అది ఆయనకి అర్థమైపోతుంది. ఇడికో క్లారిటీ ఉంది ఏదో చెప్పిన తర్వాత నేను సరదాగా అన్న మాటలు కూడా కొన్ని ఆయనతో చనువు తీసుకొని 2 సార్లు అన్నా. ఏంటి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నువ్వు చెప్పు ఒకసారి నాకు అని అంటే నేను అన్నా. అంటే ఎవరు అమ్మాయిలు నీకు తగ్గ అమ్మాయి ఎవరు దొరకలేదా? కాదండి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఏంటి ఒక అమ్మాయికే పరిమితం అయిపోవడం నాకు ఇష్టం లేదు సార్. ఆయన ఒక్క సెకండ్ తర్వాత ఇలా చూసి మళ్ళీ పెద్ద ఆయనతో ఇలాంటి మాట అన్న నవ్వేసి సార్ అన్న ఇలా కొట్టి మామూలు. అంటే ఇవన్నీ సరదాగా ఓకే. అంటే నేను ఏం చెప్పడానికి చూస్తున్నానంటే చిరంజీవి సార్తో నేను ఈ మాటలు చెప్పకపోవచ్చు, అదంతా కాదు కానీ బట్ ఎవరికైనా దీని గురించి నిజంగా తీవ్రంగా ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తా. ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ బ్యాకప్ ప్లాన్ ఫర్ యువర్ క్లైమాక్స్. అంటే క్లైమాక్స్లో మా ఆవిడ లేకపోతే నా కబుర్లు చెప్పడానికి ఎందుకుంటారు? ఈ మధ్య కొన్ని వెబ్సైట్లు వచ్చినాయి, కొన్ని వెబ్సైట్, అందులో ఏంటంటే తోడు డబ్బులు ఇవ్వు, తోడుగా మేము ఉంటాం, ఎంతసేపు కబుర్లు చెప్తావు చెప్పు. మనం మాటలు వినేవాళ్ళు లేరు కదా. దానికి సైట్లు ఉన్నాయి, డేటింగ్ సైట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక నర్సు కుక్ షెఫ్ గిఫ్ అన్నీ కలిపి ఒక పెళ్ళాం, అది వద్దు, ఆ డెఫినేషన్ వద్దు. నీకు తోడు కావాలి, నీకు సపర్యలు చేయాలి, నీకు సేవలు చేయాలి, అదొద్దు. అవసరమైతే నువ్వు చేయగలిగినప్పుడే పెళ్లి చేసుకో. నువ్వు ఆలోచించు, ఆ వర్స్ట్ క్లైమాక్స్ ఆలోచించు. నీ పెళ్ళాం కాళ్ళు చేతులు పడిపోయి ఆవిడ లేవలేకపోతుంది, నువ్వు వెళ్ళి ఆవిడకి సేవ చేయగలగాలి. నువ్వు ముసలాడు కానీ చేయగలగాలి. అమ్మో నేను ఎలా చేయగలనంటే ఆమె చేయలేదు, అర్థం చేసుకో. పిచ్చి కరెక్ట్ లాజిక్స్. ఒక వ్యక్తి ఒక టాపిక్ మాట్లాడి గబాల 2 పదాలు దొర్లి అని చెప్పి వచ్చి సారీ చెప్పాడు శివాజీ గారు. అంటే అసలు అనవసరంగా టాపిక్ చిలికి గాలివానలాగా దాదాపుగా ఒక 20 రోజులుగా నడుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, స్టేజ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది మగవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చివరికి అది ఏమైపోయిందంటే ఎవరెవరికి సంబంధం లేని వ్యక్తులందరూ వచ్చి డిబేట్లు చేసేసి పెద్దగా అయిపోతుంది అది. ఇది ఎక్కడి వరకు స్టాప్ అవుద్ది అంటారు మీరు? అంటే మీరు ఆలోచించే ఒక పాయింట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడేశాను నేను. దీన్ని ఇంకా కంటిన్యూ చేసే ఆలోచన అయితే లేదు. ఎందుకు లేదో చెప్తాను. ఏమైపోయిందంటే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. సో ఎంతసేపు నా ఉద్దేశం ఏంటి అన్నది మొదలు పెడుతున్నావు. ఇప్పుడు కరెక్ట్గా 2 నిమిషాల క్రితం నువ్వు మాట్లాడుతూ ఆడవాళ్ళందరూ మళ్ళీ ఆడవాళ్ళు అంటే ప్రాబ్లం ఏమో అంటే ఇంత అలర్ట్ ఎందుకు అవుతున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడినా తప్పులంచడానికి జనం రెడీ అయిపోయారు. కరెక్ట్. ఎందుకంటే వాడు ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కొంచెం మందు పార్టీల్లో అట్లా కనిపిస్తుంది. ఏంటంటే ఒక 10 మంది గ్యాదర్ అయిన తర్వాత ఒక 10 మందిలో 5 కంప్లీట్ నార్మల్ అయిపోయి కామ్గా సూపర్గా కూర్చుంటారు. ఒక 5 మాట్లాడుతుంటారు. ఒక గంట తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కామ్గా ఉన్న వాళ్ళకి, మనం కామ్గా ఉన్నాము, అసలు మనం ఈ గ్రూప్లో లేని ఫీలింగ్ వస్తుందని మధ్యలో ఇది కరెక్ట్ కాదు గురు అని లేస్తాడు. కరెక్ట్ కాదని వాడు ఒపీనియన్ చెప్తున్నాడు, మనం అలా విని ఊరుకోం. ఏంట్రా కరెక్ట్ కాదు, ఇప్పుడు సైలెంట్గా ఏం మాట్లాడుతున్నా అంటే వితరణంగా ఏదో తీసుకొస్తాడు, దానికి రియాక్ట్ అయిపోతాం. ఆ రియాక్ట్ అయి పంట అవుతుంది. దాన్నే మందు సిట్టింగ్ అంటాం. మందు సిట్టింగ్ అంటే మందులో కొట్టుకుంటున్నారు వీళ్ళు అనుకుంటాం తప్ప యాక్చువల్గా ఏంటంటే మందులో ఉన్నప్పుడు చేసే తప్పే మందు కొట్టకుండా చేసిన తప్పు ఒకటే. ఏంటంటే ప్రతి దాన్ని లాగడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా దీని గురించి ఏమాత్రం మాట్లాడకూడదు అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దీనివల్ల ఏమీ జరగదు, మన చర్చల వల్ల ఏమీ జరగదు. ఎందుకంటే డ్రెస్సుల వల్ల, పొట్టి డ్రెస్సులు లేకపోతే సెక్సీ డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఆడపిల్లల మీద రేప్ జరుగుతున్నాయా? అది కాదు. ఇక్కడ రేప్ జరుగుతున్న వాళ్ళ గురించి కాసేపు మాట్లాడాలి. రేప్స్ జరుగుతున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుందా? లేదు.
చచ్చిపోతే క్యాండిల్స్ పట్టుకు తిరుగుతున్నాం, అవును. చచ్చిపోతే కోర్టుల చుట్టూ మన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతాం, ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్లు కింద ఆ పిల్లల ఫోటోలు పెడతాం, బ్లాక్ బ్లాక్ బ్యాడ్జీలు పెడుతున్నాం, డార్క్ అది ప్రొఫైల్ పిక్చర్ పెడుతున్నాం, అయిపోతుంది. కొంతమంది వాయిస్ ఉన్నోళ్ళు, కొంతమంది నాయిస్ చేయగలిగేవాళ్ళు, వాయిస్లు నాయిస్లు కలిసి కొంత టైం పాస్ చేస్తున్నాయి. ఈ దీంట్లో విక్టిమ్స్కి మనం సాయం చేయలేకపోతున్నాం, ఏ హెల్ప్ జరగట్లేదు అన్నప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? ఇందాక నేను కూడా మన టికెట్స్, పాప్కార్న్, పైరసీ ఇష్యూ గురించి మొదలు పెట్టాను, కానీ మధ్యలో ఎందుకు ఇది మాట్లాడుతున్నాం? ఇప్పుడు వీఆర్ జస్ట్ ఇన్వైటింగ్ సమ్ రైవల్రీ. అక్కడ కూర్చున్నాడు ఎవడో, నువ్వు సినిమా ఆడిరా, నువ్వు అలాగే చెప్తావురా, నీకు సినిమా టికెట్లు పెరగకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా, నువ్వు హీరోని సపోర్ట్ ఒకటి అంటాడు. రెండోడు, నువ్వు ఎవడరా పాప్కార్న్ తినొద్దని చెప్పడానికి, నా పిల్లలు అడిగితే పాప్కార్న్ ఇవ్వకూడదా, 50 రూపాయలు 250 అమ్మడు వింటరా అంటాడు ఒకడు. ఇవన్నీ కాదు, నా పైరసీ ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నాడు, వాళ్ళు అయిపోమ్మ ఆడిని సపోర్ట్ చేస్తాను. నేనేమంటానంటే దేవుళ్ళ విషయంలోనే దేవుళ్ళకే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అన్నవాడే మనుషుని సృష్టించాడు అనుకుందాం, కాసేపు రిలీజన్ నమ్ము. కరెక్ట్. దేవుడు అన్నవాడే సకల జీవులు, చరాచర జీవులు అన్నిటికీ మూలకారకుడు దేవుడే సృష్టించాడు. ఆ దేవుడే నేను ఇది అని అందరిని కన్విన్స్ చేయలేపాడు. నేను రాముడని కన్విన్స్ చేయలేపాడు, నేను ఓన్లీ అల్లాను లేకపోతే ఓన్లీ యేసు ప్రభువును అని చెప్పలేకపోయాడు. అక్కడ కొన్ని పేర్లు ఆలు పెట్టుకున్నారు, అంటే ఒకటే దేవుడు అయ్యి ఉంటే. దేవుడికే 100% కన్విన్స్ చేయడం జాతకాలేదు మనమంతా. దేవుడికి నిజంగా అంత పొటెన్షియల్ ఉండే, దేవుడు నిజంగా అంత సృష్టికర్త కదా, సృష్టికర్తకు నిజంగా ఈ పాటి వాగ్దాటి ఉండదా? ఎందుకుండదు? ఇంతకీ 1000 రెట్లకు ఉండాలి కదా. ఆ 1000 రెట్లకు ఉన్న దేవుడే ఇన్ని అంటే ఇంతమంది కన్విన్స్ చేయలేకపోతే, అది చేసుంటే ఇన్ని మతాలు ఉండేవి కాదు. దేవుడు వల్ల మంది మన వల్ల ఎక్కడ అవుతుంది? ఒకటి. రెండోది ఏంటి, ఊరికే ఉండలేరు ఎవరు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఆ రోజు పలానా యాంకర్ ఒక ఆవిడ నన్ను అడిగేటప్పుడు క్వశ్చన్ అడగడమే విచిత్రంగా అడగడం, ఆడపిల్ల చూడాలి కదా. క్వశ్చన్ ఏంటంటే, ఆడపిల్ల చూడడం కాదు, ఆడపిల్ల మనిషిలా చూడాలి కదా అన్నాను. క్వశ్చనే రాంగ్. ఫస్ట్ మనిషిలా చూడాలి. ఫస్ట్ ఆడపిల్ల మనిషిలా చూడరా, ఆడపిల్ల చూడటం వల్ల వస్తున్నాయి సమస్యలండి. గట్టిగా చెప్పాలంటే ఆడపిల్ల కాదు. నేను ఎలాంటి ఫ్యామిలీస్ చూసి వచ్చాను, నేను అలాంటి దీంట్లో వచ్చానంటే, ఇంట్లో మగాళ్ళందరికీ ఫస్ట్ భోజనాలు పెడతారు, ఏదైనా సంబరం, ఏదైనా ఫెస్టివల్ అయితే. వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోగా మిగిలిన దాంట్లో లేడీస్ అందరు తింటారు. ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీ ఉండదు బాస్. క్వాంటిటీ కూడా ఉండదు. పోనీ క్వాంటిటీ లేవని క్వాలిటీ ఉన్న తక్కువ క్వాంటిటీతో ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ చూసి ఏంటి, నేను ఇలా మాట్లాడుతున్నా, ఒక మగవాడిని అయ్యింది. చాలామంది నాకు తెలిసిన ఇళ్లలో, ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ రిలేటివ్స్లో కానీ మగవాళ్ళు అడ్రస్ చేయరు పాయింట్. ఎందుకంటే యాక్సెప్టెడ్, వీళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఎందుకంటే నీకు అవన్నీ అంటారేమో, వీళ్ళు నోరు తెరిచి మాట్లాడాల్సి వస్తే. ఎందుకు ఆ ఫస్ట్ ప్రయారిటీస్ పోతున్నాయి. మీరు రండి, మేము వడ్డిస్తాం, మీరు ప్యాక్ ఆడుకోండి, అక్కడ మందు కొట్టేసి ప్యాక్ ఆడుకుని ఇక్కడికి వస్తే వడ్డించి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినారు, మళ్ళీ ఆడుకుంటున్నారు, ఏం మిగిలేవు తిందాం మనం. అసలు ఫస్ట్ ఆ ప్రాక్టీసే తప్పు. సో ఇవన్నీ చూసి వస్తున్న నాకు, రేపులు జరుగుతున్న వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది, ఎంత న్యాయం జరుగుతుంది అని దాని గురించి మాట్లాడాలా? అది మాట్లాడండి ఎవరైనా కూడా. అంతేకాని దీనివల్ల రేపులు జరుగుతున్నాయి, దానివల్ల రేపులు జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను అడిగిన యాంకర్ కూడా టప్పని పాయింట్లోకి వచ్చేసి, నేను అసలు చాలా రిలక్టెంట్గా ఉన్నా ఇటు గురించి మాట్లాడకూడదని. ఆమె ఏమడిగిందంటే, ఆడపిల్ల చూడాలి కదా అని మీరు ఎప్పుడైనా మగాళ్ళకి ఎందుకు చెప్పరు నన్ను అడుగుతుంది. ఆ మగాళ్ళకి ఎందుకు చెప్పరు, రే చేయడం తప్పురా అది ఇది అని. నేను మగాళ్ళు చెప్తే తినేస్తారా అని. ఇప్పుడు తల్లిదండ్రులు రే సిగరెట్ కాల్చుకురా అంటారు, వింటున్నాడు, పక్కకెళ్ళి తెలియకుండా కాలుస్తున్నాడు. ఒరే ఆ అమ్మాయితో తిరగరా అంటాడు, పక్కకెళ్ళి ఆడు తిరుగుతున్నాడు. ఒరే మీ ఫ్రెండ్స్తో ఆడితే వెళ్ళి ఆ మందు గట్ర తాకరా, అది వెళ్ళి ఆడు తాగుతున్నాడు. అంటే చేసేవాడు, అంటే మంచి చేయాలనుకున్నాడు, తల్లిదండ్రులు చెప్పబోనే చేస్తాడు. నాకు తెలిసిన ఎన్నో ఫ్యామిలీస్లో మందు విపరీతంగా ఏర్లై పాడే ఇళ్లలో ఒక్క పెగ్గు మందు తాగిన వాళ్ళు నాకు తెలుసు. సిగరెట్ చైన్ స్మోకర్లుగా ఉన్న తండ్రుల కడుపును పుట్టిన వాళ్ళు ఒక్క సిగరెట్ కూడా ముట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. తాగుబోతు రమేష్ ఫర్ ఎగ్జాంపుల్, సారీ అతను చెప్పాడు కాబట్టి అంత పర్సనల్ మ్యాటర్ చెప్పాడు. వాళ్ళ ఫాదర్ పెద్ద డ్రంకర్డ్, ఆయన మనోడు ఒక్క బొట్టు ముట్టడు. ఆయన మంచి యాక్టింగ్ చేసేసరికి రమేష్ అన్న పేరు మీద చాలా మంది ఉండటం వల్ల తాగుబోతు రమేష్ పెట్టి సార్ పేరు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ని అతను చేశాడు ఒక విధంగా. వాళ్ళ ఫాదర్ ఈరోజు మనోడికి అన్నం పెట్టాడు అంతే. ఇంకో విధంగా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎలాంటి మంచి చేద్దాం అనుకున్నాడు, ఎవరు ఎన్ని చెప్పినా తప్పులు చేయడు.
ఎందుకు చేయడు? వాడికి దానివల్ల వచ్చే రిపర్కషన్స్ వాడికి తెలుసు. అది తెలియనోడు నేను ఇందాక మళ్ళీ లూటీ సీన్కి వస్తున్నా. ఆ లూటీ మాల్ లూటీ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్. అది అందరికి తెలుస్తుంది, అర్థం అవుతుంది కాబట్టి అది చెప్తున్నా. ఫస్ట్ ఎవరు తీసుకెళ్తున్నాడు అని చూసి అరుస్తారు. ఎలా తీసుకెళ్తాడు, బుద్ధి లేదా, సెక్యూరిటీ పట్టుకోండి, పోలీసులు ఫోన్ చెప్పు. ఆ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఎవరో చూసి వదిలేస్తారు. అందరిని వదిలేశారు. చూసి వాళ్ళని వదిలేశారు అనగానే ఇంకొంతమంది వెళ్తారు. అరే వీళ్ళు కూడా ఒక 4-5 10 మంది వెళ్ళేసరికి ఇక్కడ ఉన్న 200 అది 900 మంది అవని 9,000 మంది అవని ఒక్కసారి వీళ్ళకి వచ్చేది ఏంటంటే మనం కాబట్టి ఎవడోటి తీసుకెళ్ళిపోతాడు, మనం ఎంతో కొంత తీసుకెళ్ళిపోదాం. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డామినేషన్లో ఒక పార్టే రేపు. డామినేషన్ అంటే ఏంటి? నీ మీద నేను ఎక్కువ, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నేను ఏం చేసినా భరించాలి, నీ కన్నా నేను పవర్ఫుల్, నా పవర్ నీ మీద చూపిస్తున్నాను. అది రేపు తప్ప సెక్షువల్ ప్లెజర్ కాదు, అందాన్ని ఆరాధించడం కాదు. అలాంటప్పుడు బుర్కాలు వేసుకున్న ఆడపిల్లలు లేకపోతే ఫుల్గా చీరలు గట్రా కప్పుకున్న వాళ్ళు చిన్నపిల్లల్లో ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? అది దుర్మార్గం. దాని గురించి నేను ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాను శివ, ఏమవుతుందంటే క్లబ్ చేస్తారు 2 విషయాలు. అవును, ఒక విషయాన్ని ఒక విషయం లాగానే మాట్లాడాలి. ఇప్పుడు మోడర్న్ డ్రెస్సింగ్ అన్నది ఎంతవరకు మనకు సమంజసం అనేది టాపిక్. ఆ టాపిక్ మోడర్న్ డ్రెస్సింగ్ ఉన్న ప్రతి ఆడపిల్ల ఎవరికి కోరికలు కలిగించదు. బికినీలు ఆ మాత్రం బికినీ షో అవుతుంటది. బికినీ షో మన ఫ్యాషన్ షోలు అవుతుంటాయి. అక్కడ చూసి ఎవడో మీద కిందకి కలబడిపోవట్లేదు, ఏం పడట్లేదు. ఒకటి వాడికి తెలుసు ఇది అందాన్ని ఆరాధించడం, ఆడపిల్లకి అందం ఉంది కాబట్టి ఆ అందమైన ఆడపిల్ల కనిపిస్తుంది కాబట్టి బొబ్బలే ఉందరా అనుకోవడం వరకు ఓకే. కానీ అదే అమ్మాయి అక్కడ ఐటెం సాంగ్ చేస్తుంది అనుకుందాం, ఒక డిఫరెంట్ లైటింగ్, మన స్ట్రిప్ బార్స్లో ఉంటాయి అలాంటివి. ఆమె స్ట్రిప్ బార్స్ చూడని వాళ్ళకి ఐటెం సాంగ్ల గురించి చూడని వాళ్ళకి ఒకసారి రిఫరెన్స్కి ఐటెం సాంగ్లో చూసే హీరోయిన్ మీద వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, మామూలుగా వేరే మంచి డ్యాన్సులు వేస్తూ స్టెప్పులు వేసి తీర్మార్లు చేసే అమ్మాయిని చూస్తే ఎలా ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ ప్రొవోకింగ్ దట్ ఈస్ కాజింగ్ సమ్ ఎఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆన్ ఇన్స్టాగ్రామ్ మన రీల్స్లో వాటిలో బట్టలు మార్చుకోవటాలు చూపించడం, ఉత్తునే క్లివేజీలు ఎక్స్పోజ్ చేయడం, అదంతా తెలుసు. అందరు లైక్ల కోసం చేస్తారు, ఇది ఆ వ్యూస్ కోసం. ఎందుకంటే అందులో మానిటైజేషన్ ఉంది. ఆ మానిటైజేషన్ ఒక సినిమాలో హీరోయిన్ ఒక పలానా ఎక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల అమ్మాయి ఏదైనా చేయడానికి రెడీ అయిందా, ఒక టైప్ ఆఫ్ షో. ఇప్పుడు సన్నీ లియోనా కన్నా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ తిట్లు. సన్నీ లియోనా బయటకు వస్తే ఎందుకు ఏం జరగట్లేదు? బాబా కరెక్ట్. అంటే ఏవేవో అన్నీ చూస్తాం అమ్మాయికి సంబంధించి, కానీ అమ్మాయిని చూడగానే ఎందుకు రాదంటే అక్కడ మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడే మాటలు దేని గురించి మాట్లాడుతున్నాం. ఆర్ఫన్ పిల్లలు పెంచుకుంది, ఒక ఐడియలిస్టిక్ హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళతో చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎటువంటి షో ఆఫ్ ఎటువంటి పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన హీరోయిన్సే ఫుల్ 2 పీస్ బికినీ వేసుకొని ఒక సాంగ్ డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. షార్ట్ అయిపోగానే మీలాంటి వాళ్ళకి సినిమా వాళ్ళకి తెలుస్తుంది, షార్ట్ అయిపోగానే టవల్ కప్పుకుంటారు. మరి అంతమంది చూస్తున్నారు కదా, అన్ని కోట్ల మంది చూస్తున్నారు కదా, అలా వదిలేసి ఇప్పుడు అదే సన్నీ లియోనే చేసే ప్రొఫెషన్ నుంచి ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చిందా, నువ్వు ఆ ప్రొఫెషన్లో ఉన్నావు కదా, నువ్వు రా నాతో ఎవడైనా అనగలడా? అనలేడు. See, that is the respect what that girl is earning. ఆ అమ్మాయి కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. She can mint dollars, she can mint money, she can do anything. ఈ సో కాల్డ్ విమెన్ పవర్స్ ఏవైతే ఉండాలో ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఒక ఆవిడ నన్ను విమర్శిస్తూ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ అన్నదాన్ని ఇతను వాడు వీడు అనలేదు. అంటే అది కూడా ఎక్కువ రోజులు పోదు, వస్తుంది. ఇప్పుడు నేను వాడు వీడు అనలేదు అన్నది హ్యాపీ ఫీల్ అవుతున్నా అని తెలిసిన తర్వాత ఆవిడ మొదలు పెడతాడు, ఏంటి అనేద్దాం ఒకసారి మనం గుర్తుండిపోతాం అంతే. ఆవిడ విమర్శించింది ఏంటంటే ఇంటికి తాళం వేసుకోమన్నాడు, అంటే దొంగలకి చెప్పే కన్నా నా ఇంటికి తాళం వేసుకుంటే వస్తువులు కాపాడుకోవచ్చు అన్నది కదా పాయింట్. అంటే వస్తువులాగా చూస్తున్నాడు కదా, ఇతను కూడా సామాన్లు అంటున్నాడు కదా, సింబాలిక్ అమ్మ అదే. దొంగలు వస్తున్నారు అంటే తాళం అంటే డిఫెన్స్. కరాటే నేర్చుకోమని కూడా చెప్పొచ్చు, వస్తే మీదకి వచ్చాయి. తాళం వేసినా పగలు కొట్టేస్తే ఏం చేస్తాం అంటే పగలు కొట్టేస్తే ఏం చేయలేము, హీరోలు లేవు మనం. కానీ ఏం చేయలేము కదా అని చెప్పి తాళాలు తీసుకుని కూర్చొని ఆ రెండరా అంటామా?
పైగా ఇంకోటి ఈ అర్థం కాదు ఏంటంటే మీరు ఎందుకు రేపిస్టులు చెప్పరు? రేపిస్టులు ఎవడు గుర్తిస్తాడు? చేస్తున్నాడు మనకు చెప్పి ప్రయోజనం లేదు, చేయబోతున్నాడు రేపిస్ట్ మనకు తెలియదు. ఎందుకంటే వాడు స్కూల్ టీచర్ అయి ఉంటాడు, వాడు ఒక డాక్టర్ అయి ఉంటాడు, వాడు ఒక మంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయి ఉంటాడు. అని నేనేమంటున్నా అంటే అన్ని విచిత్రమైన రంగాలు, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కూడా మొలెస్టులు చేసిన చరిత్రలు మనం చూసాం కదా, కళ్ళ ముందు జరిగాయి ప్రతి రిలీజన్లో. అలాంటివి జరుగుతున్న టైంలో మనం ఎవరిని ఈ గుర్తించి ముందు క్లాస్ పీకి చెప్పాలి? ఎవరైతే మనకి ప్రవచనకర్తలు ఉన్నారో, మతాల్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా తప్పులు చేసేస్తుంటే మనం ఎవరిని గుర్తించి చెప్తాం? అప్పుడు మనం ఏమంటాం? వాళ్ళ సంగతి చూద్దాం, వాళ్ళని ఏదో చేయాలి, పట్టుకోవాలి, ఏదో చేయాలి. ఏం చేయాలంటే అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను, చట్టాలు గట్టిగా తీసుకురావాలి. ఒకడెవడో తప్పు చేస్తే పగిలిపోద్దన్న ఒకటి ఉందనుకోండి, ఎవడో పని చేయడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న ఎగ్జాంపుల్, మనం జ్యువెలరీ షాప్కి వెళ్తాం, అక్కడ సీసీటీవీలు ఉంటాయి. యు ఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ రాసి ఉంటుంది, పెడతారు. నాకు ఒక రోజు అర్థం కాలేదు, అది అలా రాస్తే ఎవడైనా అసలు సీసీటీవీ అనేది తెలియకుండా పెట్టాలి, అప్పుడు కదా దొంగను పట్టుకోవచ్చు అనుకున్నాను నేను. నేను ఒక రోజు అడిగి నా ఫ్రెండ్ ఇది ఆ షాపు, ఎలా ఇప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ అని పెట్టావు, దానివల్ల నువ్వు దొంగను ఎలా పట్టుకుంటాడు? అది ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అదేనా నా పర్పస్ అన్నాడు. చేయడు ఇంకా. ఫస్ట్ ఏంటంటే ఆ సీసీటీవీ పని చేస్తుందో లేదో కూడా అది తెలియదు, కానీ చేయట్లేదు అని అనుకోకూడదు. రాశాడు ఎవరంటే సీసీటీవీ సర్వేలెన్స్ అనగానే ఫస్ట్ థాట్ చచ్చిపోద్ది, జాగ్రత్త, కుక్కలున్నాయి జాగ్రత్త టైప్లో. అట్లీస్ట్ గేట్ తీసినప్పుడు సౌండ్ రాబోతే తెగించి వెళ్ళొచ్చు, ఆ సీసీటీవీ పని చేస్తుందేమో, చేయట్లేదేమో, కానీ చేయట్లేదని అనుకోకూడదు. దొరికిపోతే ఫస్ట్ వాడి మైండ్లోంచి ఆ థాట్ని బయటకు తీసేయాలి. నువ్వు రేప్ చేస్తే నీకు ఎంత ఘోరంగా ఉంటుంది, నువ్వు అమ్మాయిని మొలెస్ట్ చేస్తే నీకు ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, గట్టి పనిష్మెంట్ లేండి, అయిపోయింది. ఇప్పుడు చేసి రేపులు చేసి బయట తిరుగుతున్న వాళ్ళందరూ బాగా పొలిటికల్ సౌండ్ పీపులే. ఇప్పుడు మనం ఏమీ చేయలేమని అర్థమైపోయిన తర్వాత తాళాలు వేసుకోమంటాం, వాడి క్లాసులు పేయమంటావా? బుద్ధి ఉండద్దు ఇలాంటి మాటలు చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనకు సంబంధించిన వాళ్ళు. కరెక్ట్, ప్రొటెక్షన్. ఇప్పుడు నువ్వు బ్యాంకులో ఎందుకు పెట్టుకుంటున్నావు డబ్బులు? ఏదైనా నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ నీది నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక ఇన్సూరెన్స్ కడతావు, ఒక సేవింగ్స్ పెట్టుకుంటావు, భూములు కొంటావు, ఇన్ని చేస్తావు. ఇవన్నీ ఎందుకు? ప్రొటెక్షన్. నీకు కావాల్సిన సేఫ్టీ, నీ లైఫ్ కావాల్సిన సేఫ్టీను ఒక వస్తువు రూపంలో మారుస్తున్నావు. దాని వస్తువు అంటే ఎందుకంత బ్యాడ్ నేమ్ అయిపోయింది? నువ్వు శీలానికి సంబంధించిన దాంట్లో అది. ఇప్పుడు మళ్ళీ ఇది నేను మిక్స్ చేయడం టాపిక్. ఇప్పుడు వస్తువు అన్నదన్నా మళ్ళీ ఇది పెడతా తప్ప ఇప్పటిదా మాట్లాడేది పక్కన పెట్టేస్తా. ఎందుకంటే ఉన్న మంచి తప్ప మిగతా ఎక్కడైతే అది బయటకు వస్తే అది ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, అంతే. ఇప్పుడు తల్లికి మించిన దైవం ఉన్నదా అని నేనంటే, ఎరా తండ్రి దైవం కాదా? ఆ తండ్రి లేకపోతే నువ్వు తల్లి ఎలాగేదిరా నీ అమ్మ, ఇలాంటి మాటలు కూడా మాట్లాడేవాడు కోట్లాది లెక్కలో రెడీగా ఉంటారు. సరే బాబు క్షమించండి, నన్ను మన్నించండి, టంగ్ స్లిప్ అయిపోయింది, ఏదో అనేసాను, తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అంట. అప్పుడు కొన్ని కోట్ల మంది వస్తారు, ఏంట్రా నీ అమ్మ నాన్న కన్నా దైవం చిన్నదా? అంటే అంత నాస్తికుడు నువ్వు, లేకపోతే అంత ఇదా అని ఏదేదో మాట్లాడు. సో వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్, నువ్వు అది మంచి ఉద్దేశమే, పిచ్చి పిచ్చి కంపారిజన్ చేయకండి. వాడెవడో షర్ట్ ఇప్పు తిరుగుతాడు, వై షుడ్ మెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని చెప్పి అమ్మాయి షర్ట్ ఇప్పుకొని తిరగలేదు కదా. ఇప్పుడు ఇలాగనిస్తారు. ఇలాగన్న ఈ మాత్రం మాటకే విమెన్ రైట్, నువ్వు ఫెమినిటీని లేకపోతే విమెన్ హుడ్ని నువ్వు కొట్టేస్తున్నావు తప్ప అసలు అంత నీచంగా మాట్లాడతావు అనకూడదు. ఇప్పుడు ఎందుకు హీరోయిన్లే మీరు చెప్పిన పెద్ద పెద్ద ఇంకా పోన్ స్టార్ దాకా వెళ్ళిపోయాను ఆడపిల్ల. అలాంటి వాళ్ళే బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు ఇస్తే క్వశ్చన్. ఆమెకు ఎప్పుడు రేపు జరగలేదు, క్వశ్చన్ లేదు, జరగదు కూడా. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇంకోటి చెప్తా, ఇప్పుడు నేను పేర్లు అనవసరం కానీ అంటే చాలా మంది గురించి ఉద్దేశించి చెప్తున్నా. ఒక డ్రెస్కి సంబంధించి జనం అంతా మీద పడి కమెంట్స్ చేస్తున్నారంటే, నువ్వేంటి ఆ బట్టలు వేసుకోవడం, ఆ వల్గర్గా అదే ఇది ఇలాంటి ఇదేంటి వేసుకోవడం అంటే అర్థం ఆ డ్రెస్సింగ్కి సూట్ అవ్వలేదని. నాతో చాలా మంది అన్నారు, పర్టికులర్ దీంట్లో మా ఆంటీలాగా ఉంటుందిరా బాబు, ఈమె ఇలాగ అయిపోవడం అంటే ఒక మనిషి గురించి అన్నారు. ఆంటీలాగా అంటే ఏంటి అక్కడ అర్థం? అంటే నీకు ఆ డ్రెస్ సంబంధించి నీ షేప్ అవుట్ అయిపోయావు అని చెప్పడం. అదే దాటిపోయావు. సో అది షేప్ అవుట్ అయిపోయి నువ్వు అలాంటి వేస్తే చూడలేకపోతున్నావు తల్లి, నువ్వు తీసా అని చెప్పడం అక్కడ పాయింట్. వాడు అలాగంటున్న ప్రాసెస్లో రకరకాలుగా ఏదో ఒకటి విమర్శించడం, ఆ పర్టికులర్ అమ్మాయిలు హర్ట్ అవడం లాంటివి జరుగుతున్నాయి. సో దానికి తోడు వాళ్ళు ఈ గొడవద్దు అని ఆపేస్తే ఒక పద్ధతి, లేదా మా పద్ధతిలో వెళ్తాం పెడచెవుని పెడతాం అదో పద్ధతి. ఈ రెండు హ్యాపీయే. కానీ తిరగడే నువ్వు
నువ్వు మా దీని గురించి మా రైట్ని ఎలా ఇచ్చేస్తున్నావు, నీ రైట్ కాదమ్మా, నీ రైట్ లెఫ్ట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నా వాడు ఏదో అంటాడు. ఇటువంటి మాటలు అనిపించుకోవడం కన్నా యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్. మాటల్లో ఇంకొక మాట అన్నారమ్మా, చాలా ఇంపార్టెంట్. సావిత్రి గారు సౌందర్య గారితో పోల్చిన శివాజీ అదిదో అన్నాడు అనుకుంటా. సావిత్రి గారు, సౌందర్య గారు, మూడోది రష్మిక మందన అన్నాడంట. నాకు గుర్తుంటే రష్మిక మందనతో పాటు సాయి పల్లవి పేరు కూడా చెప్పాడు. అవును. నేను శివాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శివాజీని సమర్థించట్లేదు అన్న విషయం శివాజీ కూడా తెలుసు. ఎందుకు శివాజీకే తను సమర్థించుకోవట్లే. అవును, తప్పైపోయిందని చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఎవడో సమర్థించేది. ఆయనే చెప్పాడు కదా, చెప్పాడు 36 hours నేను నిద్రపోలేదు ఈ టాపిక్ అవునా అని చెప్పాడు. చెప్పి ప్రెస్ మీట్ పెట్టి లేదు టంగ్ స్లిప్లు ఎలా ఇప్పుడు ఇంత మాట్లాడేస్తున్నాం, ఏది ఎలా దొరుకుతుందో తెలియదు. ఒకటి దొరకట్లేదు, అయినా ఇందులోంచి లాగుతారు. లాగి నువ్వు అలాగలా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆవిడేమంటుంది, ఆవిడ అంటున్నారు ఏంటిది, శివాజీ అన్నదాన్ని సమర్థిస్తున్నాడు ఇతను, అతను కళ్ళు కంపౌండ్ లాగా ఉంటే ఇతను అదేంటే టానిక్, అదేం ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదు. మందు గురించి ఆవిడ మాట్లాడడం మళ్ళీ విచిత్రంగా ఉంది, మందుతో పోల్చడం, అందులో బెటర్ మందు అని చెప్పడం. ఇవన్నీ విమర్శించాలంటే అంతనే చేయొచ్చు. కానీ గొప్ప విషయం చెప్తా, నేను నిజంగా అనుకున్నా, కింద కమెంట్స్ చూసా, ఒక్కటంటే ఒక్క కమెంట్ పాజిటివ్గా లేదు ఆవిడ విషయంలో. ఏంటి హర్ష చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను చెప్పా, నేను ఇది ఎంజాయ్ చేస్తున్నానని ఈ నిమిషం చూసిన తర్వాత కొంతమంది రెడీ అవుతారు. అది కూడా చెప్తున్నాను. ఈడు కొంచెం నెగిటివ్ ఇద్దాంరా, చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను అంతే రీజను. నేను చెప్పిన పాయింట్ రాంగ్ అని కాదు, ఇంకోటి కాదు. ఈడు ఎందుకు అంత హ్యాపీగా ఉండాలి, ఏం కెలుగుదాం కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ సినిమా ఉంది, వాట్ మూవీ, మళ్ళీ మన మీసం బేబీలోని నాగబాబు గారి కూతురు ఎవరైతే హీరోయిన్ ఆ డ్రెస్సింగ్ ఏదో మార్చుకొని ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఇచ్చే లుక్ ఉంటుంది. మన కూతురికి ఏమైపోతుంది, ఇలాంటి బట్టలు వేసుకుంది అంటే వాడే క్యారెక్టరేషన్. అది ఎంత బాగా చేశారు ఆయన. చేసిన తర్వాత మదర్ కూడా ఏంటమ్మా అదే ఇలాంటి బట్టలు వేసుకున్నా అంటూ బాగున్నావే ఇందులో అంటే కూతురు బాగా చూసుకోవాలి. ఎవరికైనా ఉంటుంది చక్కగా, ఏమో హీరోయిన్లో వేసుకోలేండి మంచి బట్టలు, మేము వేసుకుంటాం, అది ఓకే. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ నీకు ఎంత ప్రొటెక్షన్ ఉంది, అది ఇంపార్టెంట్. ఎందుకు ఎన్ని ఇప్పుడు మీడియా ఇది అయిపోయిన తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో క్యాజువల్గా వెళ్తున్న అమ్మాయిల చుట్టూ చాలా నార్మల్గా 15 మంది గ్యాదర్ అవుతారు. అట్నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇలాగ వచ్చి మనం చూసే లాస్ట్ మూమెంట్ ఇక్కడ జరుగుతుందని బట్టి జరుగుతున్నంత వరకు మనకు తెలియదు. చూస్తున్నాడు మనకి ఇద్దరు అమ్మాయిలు నడుచుకుని వస్తున్నాం, మనం ఏంటి ఏం జరుగుతుందో చూస్తాం. అడగడు ఈ 15 మంది అలా వలయంలాగా దగ్గరకు వచ్చి దే విల్ మొలెస్ట్ ద కోర్. అక్కడి నుంచి వచ్చే అమ్మాయిల రియాక్షన్ గురించి చెప్పకపోతే దుర్మార్గం అవుతుంది. అక్కడ బయటకు వచ్చే అమ్మాయిలు మన సినిమాలో చెప్పి నేర్చుకుంటారు, నవ్వుకుంటూ వస్తారు బయటికి. ఆ నవ్వు కాదు, అది ఏమైపోయింది మనకి అంటే బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి మాకేదో అయిందని అనిపించకూడదు. ఈ కామెడీ సీన్లు ఉంటాయి కదా, పడిపోయినంత ధర్మ కావాలని పడ్డా, అది కామెడీ సీన్ కింద బాగుంటుంది. ఆడపిల్ల జరుగుతున్నప్పుడు ఏంటి వాళ్ళు నవ్వుకుంటూ పాప అమాయకంగా బయటకు వస్తున్నప్పుడు వస్తుంది. వాళ్ళు ఏడిస్తే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఏమీ జరగనట్టు నవ్వుకుంటూ వచ్చి ఏంటి ఇలా అయిపోయిందని నిద్రలు పడతాయి పిల్లలకి ఇంటికి వెళ్ళాక. వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ప్రైడ్ని వచ్చి పథకం ప్రకారం కూడా వచ్చి 15 మంది చుట్టి టచ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమి వీడియోలు ఉంటాయి. ఇప్పుడు వీడియో తీసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా, ఏమి జరగదు బాస్, ఏమి జరగదు. ఎన్కౌంటర్ చేయాలి, ఒకటి రెండు చేస్తే పెద్ద ఇష్యూస్ అవుతాయి. ఒకళ్ళిద్దరికే పర్మిషన్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది, పర్మిషన్ కాదు. మిగిలిన వాళ్ళందరూ జువెనైల్ అని, మెంటల్గా సైకలాజికల్ ప్రాబ్లం ఉందని, అసలు ఆడు కాదని, ఇంకోటని, కోర్టులో కేసులు అయ్యి పిల్ల పెద్దదే ముసలిది అయిపోయి చచ్చిపోద్ది. నిజంగానే న్యాయం అయితే జరగదు. మాట్లాడొద్దు బాసు, ఏమైనా చేస్తే చేయండి, మాట్లాడాలి ఆపేయండి దయచేసి. ఇదే నేను చెప్పేది. ఇదే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది చివరి అవకాశంగా తీసుకుంటున్నాను. వినేవాడు ఎవడైనా ఉంటే, ఎవడైనా చాలామంది వినాలని నా కోరిక ఉంటే, ఈ వెధవ డిస్కషన్లు పెట్టి సామాన్లు అన్నాడేంటి, అది అన్నాడేంటి, ఎవరు బాగా అడిగారు సామాన్లన్నీ. ఎప్పుడో ఎవడో ఒక ఆమెను అన్నాడు, అప్పుడేమీ నోళ్ళన్నీ. అలీ గారు ఆది సినిమాలో ఉంటుంది, అడిగే సినిమాలో ఉంటుంది అది. ఓ అవునా, నాకు సామాన్లు బాగుండాలంటే ఎవడో ఒకడు ఉంటాడు, అది బాగా ఎక్కువైపోయింది కదా, ఒక ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వడం, అదంతా ఫన్గా తీసుకున్నారు అమ్మాయిలు కూడా. ఎందుకు మీకు ఆది సినిమాలో అలీ గారిది ఆడపిల్లలు ఇలా వేసుకుని వస్తామంటే మేము కూడా ఎందుకు వేసుకోకూడదని ఇక్కడ దాకా షర్ట్ వేసుకొని అండర్వేర్ మీద వస్తాడు అలీ. అక్కడ మేము వేసుకుంటే తప్ప, మేము కూడా వేసుకుంటాం అంటే మరి బాబు చూడలేక వస్తున్నాం, బట్టలు వేసుకోరా అని చెప్తారు. ఇన్ని అంటే ఇవన్నీ ఒకటి కాదు డిస్కషన్. ఎగ్జాక్ట్లీ. నారాయణ అనే ఒక క్యారెక్టర్ని 4 మాటలు మాట్లాడించి సంక్రాంతి సక్సెస్ని ఎంజాయ్ చేపిద్దామని
సరదాగా క్యాజువల్గా రమ్మన్నాను తప్ప అసలు ఏ ప్లాన్ ఇంటర్వ్యూ లేదు, నథింగ్. టైం ఇప్పుడు 10:30 అయింది. ఇక్కడ ఇండియాలో 10:30కి మనందరం ఏం చేస్తాం అందరికి తెలుసు. ఇట్స్ ఏ నార్మల్ డిబేట్. అక్కడక్కడికి వెళ్ళిపోయి చాలా మంచి విషయాలు మాట్లాడేటట్టుగా, చాలా అర్థవంతమైన విషయాలు చెప్పేటట్టుగా హర్ష గారు మాట్లాడారు. నారాయణ క్యారెక్టర్లో నుంచి బయటికి తీసుకొచ్చి హర్షగా తీసుకొచ్చాను. ఇంకొక ఎమోషనల్గా ఒక హ్యూమన్ బీయింగ్, యువర్ ద రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడచ్చో అనే మాటలు మీరు మాట్లాడినందుకు ఐ రెస్పెక్ట్ యూ సార్. డెఫినెట్గా హర్ష, నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తివి నువ్వు. ఇక్కడ ఎవరి మీద ఏ డిబేట్స్ లేవు, నేను ఎప్పుడు చేయను కూడా. ఫస్ట్ టైం ఎందుకు చేస్తున్నా అంటే ఆడపిల్లలు మనందరినీ కాపాడుకుందాం అనే వర్డే మాట్లాడుతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉందాం, అందరూ కలిసి లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం అనే టాపిక్కే తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. మంచి మంచి విషయాలు, కొత్త కొత్త అద్భుతమైన వక్తలను తీసుకొస్తాను. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటాను.